ఓకే, గుడ్. సో సరే, ఇప్పుడు మనం ఈ క్లాస్ లో ఏం నేర్చుకున్నాం అంటే టెరాఫామ్ కు సంబంధించి పూర్తి స్థాయి స్క్రిప్ట్ ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఎస్ ఫ్రెండ్స్, ఈస్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ ఫ్రెండ్స్? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ, గుడ్. సో రియాలిటీలో మనం చూస్తే మనం ఇదిగోండి చూడండి, మనం స్క్రిప్ట్ ఓకే ఇక్కడ రాస్తాం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ఏడబ్ల్యూఎస్. ఓకే, ఇక్కడ స్క్రిప్ట్ రాస్తే మన ల్యాప్టాప్ లో స్క్రిప్ట్ రాసి ఎగ్జిక్యూషన్ చేస్తే, సో ఈ స్క్రిప్ట్ అనేది డైరెక్ట్ గా విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్క్రిప్ట్ వీ కెన్ క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సర్వర్లు, ఎన్ని సర్వర్లు కావాలంటే అన్ని సర్వర్లు వస్తాయి. అంటే ఈ స్క్రిప్ట్ అనేది అంత పవర్ఫుల్ అన్నమాట. సో ఈ స్క్రిప్ట్ మనం ఎట్లా రాయాలి సార్ అంటే, ఎస్, మనం విఎస్ కోడ్ అనే టూల్ లో రాస్తాం. విఎస్ కోడ్ అనే ఒక థర్డ్ పార్టీ టూల్, ఒక సాఫ్ట్వేర్ టూల్, ఒక థర్డ్ పార్టీ టూల్ అక్కడ రాస్తాం మనం. సో అక్కడ రాస్తే మనకి ఎలా రాస్తామంటే, ఎస్, ఆ రాసే స్క్రిప్ట్ కూడా మనము మెయిన్ డాట్ టిఎఫ్ అని ఇవ్వాలి. ఫైల్ నేమ్ మెయిన్ డాట్ టిఎఫ్. ఆ మెయిన్ డాట్ టిఎఫ్ లో మనం స్క్రిప్ట్ రాస్తాం. ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ అనేది టిఎఫ్ అంటే ఏం సార్? టిఎఫ్ అంటే టెరాఫామ్. అంటే దిస్ ఇస్ ఎ టెరాఫామ్ స్క్రిప్ట్ అని అర్థం. దిస్ ఇస్ ఏ టెరాఫామ్ ఫైల్ అని అర్థం. సో దట్ టెరాఫామ్ కెన్ అండర్స్టాండ్. అంటే టెరాఫామ్ ఏం చేస్తుంది మనకి? ఈ స్క్రిప్ట్ ఉపయోగించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ, ప్రొవైడర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏడబ్ల్యూఎస్ అంటే ఏడబ్ల్యూఎస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు. అదే మనం ప్రొవైడర్ నేమ్ అనేది ఎజ్యూర్ ఇస్తే ఎజ్యూర్ లో సర్వర్లు తయారు. అదే మనం ప్రొవైడర్ నేమ్ అనేది జీసీపీ అని ఇస్తే జీసీపీ క్లౌడ్ లో సర్వర్లు తయారు. దిస్ ఇస్ అల్టిమేట్ బాస్. టెరాఫామ్ అనేది అల్టిమేట్, అంటే ఎవరికి సంబంధం లేదు. సో ఒక డెవాప్స్ ఇంజనీర్ అయినా, వారికి వెనిక్స్ అడ్మిన్ అయినా, ఒక ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజనీర్ అయినా, ఎవరైనా సరే టెరాఫామ్ అనేది ఎడిషనల్ స్కిల్ వాళ్ళకి. కాబట్టి టెరాఫామ్ వచ్చిందని మీరు చెప్పగలిగితే ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా స్టూడెంట్ గా మంచి అవకాశం ఉంది. సరే, స్క్రిప్ట్ అనేది ఇక్కడ రాస్తాం, బట్ ఇక్కడే ఎగ్జిక్యూషన్ చేస్తాం. బట్ రిసోర్స్ అనేది, దట్ మీన్స్ వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ఎక్కడైతే ఇచ్చామో ఏడబ్ల్యూఎస్ లో ఇస్తే ఏడబ్ల్యూఎస్ లో తయారైంది అట్లా. సో మన స్క్రిప్ట్ ఆల్రెడీ కొంత రాసాం. ఏం రాసాం మనం? ఇదిగో ఇదంతా మనం తయారు చేస్తాం ఆ రోజు. ఈ ఫైల్లో ఉంది, ఆ రోజు ఆల్రెడీ తయారు చేసింది ఇదంతా. మనం జస్ట్ అవన్నీ రాసాం చక్కగా, అవన్నీ రాసేసి వదిలేసాం ఆ రోజు. బట్ వీటిని స్క్రిప్ట్ మోడల్ ఎలా రాయాలనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు మనం ఈ రోజు అది చూద్దాం. సరే, ఓకే సార్, బాగుంది. ఇప్పుడు ఓకే, మ్మ్, ఒక పిక్చరైజేషన్ మీకు చూపిస్తాను. ఇదిగో దిస్ ఇస్ వాట్ విజువల్ స్టూడియో కోడ్. ఓపెన్ చేయండి. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? డైరెక్ట్ గా ఇదిగో ఇక్కడ ఫ్రెష్ గా ఒక ఫైల్ తయారు చేయాలి. ఫ్రెష్ గా ఒక ఫైల్ తయారు చేయాలంటే ఇది ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ ఉంది చూసారా? ప్లస్ అంటే ఇట్లా పెద్దదైంది, మైనస్ అంటే కంట్రోల్ మైనస్ అంటే చిన్నదైంది, కంట్రోల్ ప్లస్ అంటే పెద్దదైంది. చూసారా? స్క్రీన్ పెద్దది చిన్నది అవుతుంది అట్లా. సో ఇక్కడ నేను కొంచెం పెద్దగా తీసుకున్నాను మీకు అర్థం కావడం కోసం. రియల్ గా టెరాఫామ్ స్క్రిప్ట్ ఎలా రాస్తారు అంటే ఇది ఇక్కడ, ఇది దిస్ ఇస్ వాట్ డెస్క్టాప్. డెస్క్టాప్ మీద మనం ఒక ఫోల్డర్ తయారు చేసుకోవాలి. TERRAFORM టెరాఫామ్ ఫోల్డర్ తయారు చేస్తాం. అయిపోయింది. ఇక్కడ ఈ టెరాఫామ్ అనే ఫోల్డర్ లో మనం రాసిన స్క్రిప్ట్స్ ఫైల్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ టెరాఫామ్ అనేది మనకి ఒక ఫోల్డర్. దిస్ ఇస్ అవైలబుల్ ఇన్సైడ్ మై డెస్క్టాప్. ఓకే, సో నువ్వు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసేసి చూడండి. విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి మీరు ఏం చేయాలో తెలుసా? చూడండి ఇక్కడ ఇవ్వండి. ఆల్రెడీ కొంచెం ప్లస్ మైనస్ ఇలా నొక్కండి. ఇట్లా నొక్కిన తర్వాత అంటే ప్రెస్ చేసిన తర్వాత ఎస్ యూ సీ ద ఫైల్. ఫైల్ ఫైల్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా? ఓపెన్ ఫోల్డర్. ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేయండి. సో ఓపెన్ ఫోల్డర్ లో మీకు ఏంది? డెస్క్టాప్. డెస్క్టాప్ దగ్గర ఇక్కడ ఈ ఫోల్డర్ లో సెలెక్ట్ ఫోల్డర్. చూసారా? సెట్ అయిపోయింది. ఎస్, వచ్చేసింది. అంటే ఇప్పుడు సెలెక్ట్ ఫోల్డర్ అయితే ఎప్పుడైతే రాసింది ఇక్కడ టెరాఫామ్ అని వచ్చింది. చూసారా? టెరాఫామ్ కనిపిస్తుంది. ఎస్, దట్ మీన్స్ వాట్? బాబు, నువ్వు ఈ స్క్రిప్ట్ ఈ ఫోల్డర్ అనేది ఇదిగో విజువల్ స్టూడియోకి లింక్ చేసేసా. సో వాట్ ఎవర్ ద స్క్రిప్ట్ ఐఎమ్ రైటింగ్ ఇన్సైడ్ విజువల్ కోడ్,
ద స్క్రిప్ట్ విల్ బి గోయింగ్ ఇన్సైడ్ దిస్ ఫోల్డర్. అంటే మనం ఏ ఫైల్స్ తయారు చేసినా ఆ ఫైల్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట ఈ ఫోల్డర్లో. సరే ఇలాగా ఇది అయిపోయిన తర్వాత ఎలా సార్? ఎస్, ఇప్పుడు మనం స్క్రిప్ట్ రాయాలంటే ఏంటి? ఇదిగో ప్లస్ సింబల్, ప్లస్ సింబల్ ప్రెస్ అయింది. ప్లస్ సింబల్ ప్రెస్ చేసిన తర్వాత ఆ స్క్రిప్ట్ అనేది బాబు రాస్తావు కదా, ఆ ఫైల్ ఏమి ఇస్తావమ్మా అని అడిగింది. మనం ఏం చేస్తామంటే ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే టెరాఫామ్ తో స్క్రిప్ట్ రాసేవాడు ఫస్ట్ మెయిన్ డాట్ టిఎఫ్ అని రాయాలి. అంటే మెయిన్ డాట్ టిఎఫ్ అని ఎప్పుడైతే రాసామో టెరాఫామ్ సింబల్ వస్తుంది, ఆటోమేటిక్ గా టెరాఫామ్ సింబల్ వస్తుంది. టెరాఫామ్ సింబల్ టెరాఫామ్ లో వచ్చేసింది. టిఎఫ్ రాలేదనుకో సింబల్ రాదు. మెయిన్ అని రాస్తే ఏం రాదు. ఎప్పుడైతే డాట్ టిఎఫ్ అని రాసావా టెరాఫామ్ సింబల్. ఎస్, దిస్ ఇస్ వాట్ టెరాఫామ్ సింబల్. ఎస్ అంటే మెయిన్ డాట్ టిఎఫ్. ఇది ఏంటి? మనకి ఒక ఫైల్ నేమ్, ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి? టిఎఫ్ అనేది ఫైల్ ఎక్స్టెన్షన్. ఫైల్ ఎక్స్టెన్షన్ ఎందుకు ఇవ్వటం వల్ల టెరాఫామ్ అనేది యాక్సెప్ట్ చేసింది స్క్రిప్ట్ ని. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? ఎంటర్ బటన్ ప్రెస్ చేశాను. ఎంటర్ బటన్ ప్రెస్ చేయడం వెంటనే బాబు ఫస్ట్ లైన్ లో ఏం రాస్తావు రాయ్, సెకండ్ లైన్ లో ఏం రాస్తావు రాయ్, థర్డ్ లైన్ స్క్రిప్ట్ ఇలా రాసుకోవటం. ఓ స్క్రిప్ట్ ఇంతేనా సార్? ఇంతే, ఇంతే, సింపుల్ సింపుల్ ఇట్లా రాయటం, స్క్రిప్ట్ ఇలా రాసుకోవటం. ఇలా ఇక్కడ నువ్వు స్క్రిప్ట్ రాస్తే, అంటే స్క్రిప్ట్ అంటే ఎక్కడ సింపుల్ గా చెప్పాలంటే ఇది ఇందాక ఎక్కడ ఇది ఉంది కదా. ఎస్, దిస్ ఇస్ అవర్ స్క్రిప్ట్. సో డే బిఫోర్ ఎస్టర్డే మనం ఎస్టర్డే మనం ఇదంతా రాసాం కదా. దీన్ని మొత్తాన్ని ఏం చేస్తాను? కాపీ పేస్ట్, ఇక్కడ పేస్ట్. అది స్క్రిప్ట్ అంటే అయిపోయింది. అంతే, అయిపోయింది. అదే ఎగ్జాక్ట్ గా ఇలా కాదు, నేను చెప్తా. దీనికి కొంచెం ఉంది, కర్లీ బ్రేసెస్ అవి రాయాల్సింది. టెక్స్ట్ మనం అట్లా రాసాం ఆ రోజు. ఓకే, ఇదంతా సరే రాసాం. దిస్ ఇస్ వాట్ స్క్రిప్ట్ అంటే. ఇది ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ అంటే కంట్రోల్ మైనస్ అంటే చిన్నదైంది, కంట్రోల్ ప్లస్ అంటే పెద్దదైంది. సార్ కంట్రోల్ మైనస్ పెద్దది, కంట్రోల్ మైనస్ చిన్నది, అట్లా. సో దీన్ని కొంచెం నేను సరి చేస్తాను. ఇది యాక్చువల్ గా స్క్రిప్ట్. దిస్ ఈజ్ వాట్ ఇన్సైడ్ విఎస్ కోడ్. అంటే మనం ఎప్పుడైనా సరే టెరాఫామ్ స్క్రిప్ట్ అనేది విజువల్ స్టూడియో కోడ్ లో రాసాం. ఆ కోడ్ లో రాసిన టెరాఫామ్ స్క్రిప్ట్ కూడా ఒక ఫైల్లో రాసాం. ఆ ఫైల్ పేరు మెయిన్ డాట్ టిఎఫ్. ఏ సార్ వేరేది ఇవ్వకూడదు, ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. సో మెయిన్ డాట్ టిఎఫ్ అని చూసిన వెంటనే లోపల ఉన్న ఎవరైనా సరే అరే బాబు దీంట్లో స్క్రిప్ట్ ఉంటుంది, ఈ స్క్రిప్ట్ టెరాఫామ్ స్క్రిప్ట్ అని అర్థం అవడం కోసం మెయిన్ డాట్ టిఎఫ్. ఇప్పుడు మన సిస్టమ్ ఆన్ చేయగా సి డ్రైవ్ ఉంటుంది. ఓకే, సి డ్రైవ్ అంటే నువ్వు యుఎస్ లో సిస్టమ్ ఓపెన్ చేసినా సి డ్రైవ్ ఉంటుంది, ఇండియాలో సిస్టమ్ ఓపెన్ చేసినా సి డ్రైవ్ ఉంటుంది, లేదు సింగపూర్ లో ఓపెన్ చేసినా సి డ్రైవే. ఎందుకు సార్ సి డ్రైవ్ అన్నాడు? యూనివర్సల్, యూనివర్సల్ మోడల్ సి డ్రైవ్ ఇస్ కామన్ ఫర్ ఆల్. ఇన్ ద సేమ్ వే లైనెక్స్, నువ్వు యుఎస్ లో లైనెక్స్ ఓపెన్ చేసినా రూట్ వాల్యూమ్, యూకేలో లైనెక్స్ ఓపెన్ చేసినా రూట్ వాల్యూమ్, ఇండియాలో ఓపెన్ చేసినా రూట్ వాల్యూమ్, హైదరాబాద్ లో ఎక్కడ ఓపెన్ చేసినా అది రూట్ వాల్యూమే చూపించింది. ఎందుకయ్యా రూట్ వాల్యూమ్ వేరే పెట్టుకోవచ్చు కదా? అంటే దిస్ ఇస్ కూడా సింబాలిక్. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం అందరూ ఐడెంటిఫికేషన్, అందరూ రికగ్నైజ్ చేయగలరు. అందుకని ప్రతి వాళ్ళు కొన్ని కొన్ని సిమిలారిటీస్ ప్రకారం మనం తయారు చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మెయిన్ డాట్ టిఎఫ్ ఏ పేరు ఇచ్చుకోవచ్చు, బట్ యూ కెన్ ప్రొవైడ్ అదర్ నేమ్ ఆల్సో, బట్ ట్రై టు ప్రొవైడ్ రిలవెంట్ నేమ్. సో మెనీ క్యాండిడేట్స్ కెన్ అండర్స్టాండ్ మెయిన్ డాట్ టిఎఫ్ అంటే అందరికి అర్థం. సో ఆ మెయిన్ డాట్ టిఎఫ్ అనేది ఎక్కడికి వస్తుంది అంటే ఇది ఇక్కడ టెరాఫామ్ ఫోల్డర్ ఉంది కదా, ఇక్కడికి వస్తుంది. ఈ టెరాఫామ్ ఫోల్డర్ లోకి వస్తుంది. సో ఆ ఫోల్డర్ లో పడి అది వచ్చేసింది ఆల్రెడీ. టెరాఫామ్ ఫోల్డర్ ఆన్ చేయండి, చూసారా? మెయిన్ డాట్ టిఎఫ్. అరే వచ్చింది సార్. అంటే మరి చెప్పాను కదా, మనం ఏదైతే ఇక్కడ స్క్రిప్ట్ రాశానో ఆ స్క్రిప్ట్ మొత్తం కూడా ఆ మెయిన్ డాట్ టిఎఫ్ అనేది కూడా ఈ ఫోల్డర్ కి లింక్ అయింది. ఎందుకంటే ఇందాక మనం లింక్ చేసింది మనమే, ఫోల్డర్ తయారు చేసింది మనమే. ఇది మెయిన్ డాట్ టిఎఫ్ నేనేం తయారు చేయాల, సో తయారు చేయకుండానే అది వచ్చేసింది. ఎస్ ఎస్ సార్, దీన్ని ఓపెన్ చేసి చూస్తే ఏముంటుంది సార్? దీన్ని ఓపెన్ చేయండి, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. ఓపెన్ చేసి జస్ట్ ఓపెన్ ఫైల్. దాంట్లో మనం ఏదైతే మనం రాస్తాం ఇప్పుడు రాసిన స్క్రిప్ట్ అంతా అక్కడికి వచ్చేస్తుంది. కొంచెం టైం మొత్తం స్క్రిప్ట్ అంతా వచ్చారు, నో ప్రాబ్లం, టోటల్ గా. ఓకే, అదంతా వస్తుంది కొంచెం. సరే, ఓకే సార్, బాగానే ఉంది. ఇప్పుడు మాకు అర్థమైంది సార్, కొంతవరకు అర్థమైంది సార్. అసలు యాక్చువల్ గా నేను స్క్రీన్ కూడా నిదానంగా స్క్రోల్ చేస్తూ ఉంటాను.
అంటే అంత ఫాస్ట్ గా నేను పరిగెత్తను, నిదానంగా స్క్రోల్ చేస్తాను. సో దిస్ ఇస్ వాట్ స్క్రిప్ట్ బాస్. ఇది విఎస్ కోడ్ లో ఉంది, విజువల్ స్టూడియో కోడ్ లో ఉంది స్క్రిప్ట్ ఇది యాక్చువల్ గా. మరి ఈ స్క్రిప్ట్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, ఈ స్క్రిప్ట్ ని మనం ఏం చేయాలంటే ఎగ్జిక్యూషన్ చేయాలి. ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేస్తే ఏడబ్ల్యూఎస్ లో సర్వర్లు తయారవుతాయి, ఏడబ్ల్యూఎస్ లో సెక్యూరిటీ గ్రూప్స్ తయారవుతాయి, ఏడబ్ల్యూఎస్ లో అన్ని తయారైపోతాం ఇది ఈ స్క్రిప్ట్ వల్ల. ఎస్ ఎస్, బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్, బికాస్ ఆఫ్ ద స్క్రిప్ట్. ఇది 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 స్క్రిప్ట్. ఓకే. సో ఈ స్క్రిప్ట్ ని ఇక్కడ ఆ, మనం ఎగ్జిక్యూషన్ చేస్తే సర్వర్లు ఎక్కడ తయారవుతాయి సార్ అంటే, దిస్ ఇస్ వాట్ ఏడబ్ల్యూఎస్. ఓకే, ఇక్కడ వచ్చి సర్వర్లు ఆటోమేటిక్ గా సర్వర్లు తయారవుతాయి. అంటే ఇక్కడ మనం ఇస్తాం కదా, కౌంట్ అని ఇస్తాం. ఇక్కడ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఉంది. 100 సర్వర్లు ఏడబ్ల్యూఎస్ లో తయారవుతాయి. అరే అంత పవర్ఫుల్ అయిపోతుంది. ఎస్, అంత పవర్ఫుల్. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సార్ 200 అంటే ఎస్ ఎస్ 200 సర్వర్లు రెడీ చేయాలి. ఇది చాలా బాగుంది సార్, అంతే ఫ్లెక్సిబుల్. జనరల్ గా నార్మల్ గా మనం ఏదైతే ఇన్స్టాన్స్ తయారు చేసే మోడల్, మనం లోపల అలాంటి మోడల్ ఉండదు. మనకి ఇలా టెరాఫామ్ తోనే ఉపయోగిస్తాం. జనరల్ గా టెరాఫామ్ ప్రొఫెషనల్స్ ఉంటారు లోపల, వాళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు. సో మేము కూడా టెరాఫామ్ వచ్చింటే అది మీకు ఇస్తారు. ఎస్, ఆ టాస్క్ మిమ్మల్ని చేయమంటారు అంటే వచ్చారంటే. ఎస్, అంటే ఎట్లా సార్ ఇది ఇప్పుడు ఇప్పుడు మీరు ఇదంతా స్క్రిప్ట్ అంతా రాశారు, మరి ఇక్కడ సర్వర్లు ఎలా తయారవుతాయి? ఈ స్క్రిప్ట్ ని మనం ఎగ్జిక్యూషన్ చేస్తాం. ఓకే, ఎగ్జిక్యూషన్ అంటే ఏంటి సార్? ఎగ్జిక్యూషన్ చేయడానికి కమాండ్ ఏముంది ఇక్కడ అంటే, మీరు ఎప్పుడైనా సరే ఈ స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేయడానికి వాడు ఏమన్నాడంటే టెరాఫామ్ అని రాసి, ఎగ్జిక్యూషన్ కాదు ఇక్కడ అప్లై అని ఉంటుంది. అప్లై, ఎస్, టెరాఫామ్ అని రాసి అప్లై అని రాస్తే చాలు, వెంటనే ఈ స్క్రిప్ట్ మొత్తం ఎగ్జిక్యూషన్ అయ్యి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది. అది అప్లై అని రాస్తే. సో అప్లై కాకుండా ఫస్ట్ ఇంకోటి ఉంది అప్లై కంటే ముందు ఏంటంటే టెరాఫామ్ ప్లాన్. సో ఈ టెరాఫామ్ ప్లాన్ అనేది మనం ఎగ్జిక్యూషన్ చేయాలి. టెరాఫామ్ ప్లాన్ అనే కమాండ్ టైప్ చేయడం వల్ల ఏం చేస్తుందంటే, బాస్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, సెట్ ద ప్లాన్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. దట్ మీన్స్ వాట్, ప్రివ్యూ లాగా. అంటే ప్రివ్యూ లాగా అంటే ప్రివ్యూ అంటే మీరు ఒక్కొక్కసారి ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఏ బాబు అన్ని కాలమ్స్ ఫిల్అప్ చేసావు, నీ డీటెయిల్స్ చూసుకో మరొకసారి ఫైనల్ సబ్మిషన్. అంటే ఫైనల్ సబ్మిషన్ చేసే ముందుగా మనం ఏంది ప్రివ్యూ చూస్తాం, సబ్మిట్ ప్రివ్యూ అంటాం. ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్కి వెళ్తాం. ద సేమ్ డే ఇక్కడ కూడా టెరాఫామ్ ప్లాన్ అనేది ఆ విధంగా పనిచేస్తాం. టెరాఫామ్ ప్లాన్ అంటే ఇస్ ఎవ్రీథింగ్ గుడ్ ఆర్ నాట్? ఎస్ ఎస్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, దెన్ వి గో ఫర్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ అంటే టెరాఫామ్ అప్లై అని. సో టెరాఫామ్ ప్లాన్ అనేది ఇంపార్టెంట్. ఈ టెరాఫామ్ ప్లాన్ వల్ల ఏం జరిగిందంటే, మనకి ఇచ్చిన సర్వర్లు ఎన్ని కొంత, ఉన్న సర్వర్లు ఎన్ని, ఇచ్చిన సర్వర్లు ఎన్ని, ఉన్న సర్వర్లు ఎన్ని, మిగతా ఎన్ని సర్వర్లు తయారు చేయాలి అనేది టెరాఫామ్ ప్లాన్ చేయాలి. అందుకోసం టెరాఫామ్ ప్లాన్ దట్ ఈస్ కాల్డ్, అంటే బిఫోర్ మనం ఏదైతే చెప్తున్నామో, బిఫోర్ బిఫోర్ రిలీజింగ్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్ మనం టెస్టింగ్ చేస్తాం. ఎక్కడ? యూఐటీలో, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేస్తాం. చేసిన తర్వాత కదా ఫైనల్ ప్రొడక్ట్ మనం రిలీజ్ చేసేది. అలాంటిదే ప్లాన్ అంటే. ఎస్, బిఫోర్ ఎగ్జిక్యూషన్ వి యూజ్ టెరాఫామ్ ప్లాన్, కమాండ్ యాక్షన్, టెరాఫామ్ ప్లాన్. సో టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై, ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం. తర్వాత ఏంటి? టెరాఫామ్ టెరాఫామ్ వ్యాలిడేట్, విఏఎల్ఐ, టెరాఫామ్ వ్యాలిడేట్. సార్ స్క్రిప్ట్ రాసిన తర్వాత టెరాఫామ్ వ్యాలిడేట్ అంటే ఏం జరిగింది? అసలు వెదర్ ఈ స్క్రిప్ట్ కరెక్టా కాదా మొత్తం చెక్ చేయాల్సింది వ్యాలిడేట్ అని. టెరాఫామ్ వ్యాలిడేట్ ఎక్కడ ఇవ్వాలి? ఇక్కడ టెరాఫామ్ వ్యాలిడేట్ అని అంటే అసలు నీ స్క్రిప్ట్ లో తప్పులే ఉంది, నీ స్క్రిప్ట్ లో ప్రాబ్లమ్స్ ఏంటి, నీ స్క్రిప్ట్ వ్యాలిడ్ స్క్రిప్టా ఇన్వాలిడ్ స్క్రిప్టా అని చెక్ చేసేది వెంటనే. అది వ్యాలిడేట్. ఓకే. సో టెరాఫామ్ వ్యాలిడేట్, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై, క్లోజ్. వెంటనే రిసోర్స్ అక్కడ తయారైంది. రిసోర్స్ మీన్స్ వాట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ తయారైంది. ఇది మనం చేయాల్సిన పని.
సో సార్ మాకు స్క్రిప్టే రాశారు కానీ టెరాఫామ్ ఆ ప్లాన్ అనేది టెరాఫామ్ వ్యాలిడేట్ అనేది మనం ఎక్కడ ఇవ్వలేదే. ఇవ్వలేదంటే ఇదిగో ఎక్కడ అవన్నీ ఇవ్వాలి. దిస్ ఇస్ వాట్. ఇక్కడ మీరు టెర్మినల్కి వెళ్ళాలి. టెర్మినల్కి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి. టెర్మినల్ అంటే ఏంటి మనం చూస్తాం. ఆల్రెడీ కొన్ని లైనక్స్ లో మనం టెర్మినల్ చూసాం కదా. కమాండ్స్ అవన్నీ ఎగ్జిక్యూషన్ చేసే ప్లేస్. ఆ ప్లేస్ డైరెక్ట్ గా వస్తుంది. మరి ఇక్కడ ఎలా వస్తుంది బిఎస్ కోడ్ లో. బిఎస్ కోడ్ లో కూడా టెర్మినల్ ఉంది. అది మూడు చుక్కలు ఉన్నాయి కదా. ఆ మూడు చుక్కలను ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన వెంటనే చూసారా టెర్మినల్. తర్వాత ఏంది న్యూ టెర్మినల్. ప్రెస్ ఎంటర్ బటన్. అరే టెర్మినల్ ఇదేనా. ఇదే వచ్చేసింది టెర్మినల్. యూ కెన్ ఎగ్జిక్యూట్ ఎనీ కైండ్ ఆఫ్ commands here. Yes, you can execute any kind of commands. Terraform కి సంబంధించిన ఏ కమాండ్స్ అయినా ఇక్కడ మనం ఎగ్జిక్యూషన్. దిస్ ఇస్ వాట్ టెర్మినల్. This is a place where we can use the Terraform command. Where we can use all the Terraform commands. ఈ ప్లేస్ లోనే Terraform plan అంటే ప్లాన్ ఎగ్జిక్యూషన్. Terraform apply, Terraform validate, Terraform అట్లా టెరాఫామ్ వ్యాలిడేట్, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై అవన్నీ ఇక్కడ అసలు మన మిషన్ లో టెరాఫామ్ వర్షన్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు కూడా ఇక్కడ. ఇక్కడ కమాండ్ ఎట్లా ఏం లేదు. టెరాఫామ్ రాసి వర్షన్ అని రాస్తే చాలు. టెరాఫామ్ వర్షన్ అంటే టెరాఫామ్ వర్షన్ ఇక్కడ డిస్ప్లే. అసలు మన దగ్గర టెరాఫామ్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి అది. ఓకే అట్లా అంటే ఈ కమాండ్స్ అన్ని మనం ఇక్కడ చేస్తేనే అక్కడ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు రాయండి. ఇప్పుడు సపోజ్ నేను ప్లస్ కొట్టాను సింబల్. ప్లస్ సింబల్ దీనికి కావాలంటే మీరు ఈ సైడ్ తెలుసుకోండి. ఇలా వస్తుంది. కొంచెం కావాలంటే అది మైనస్ అంటే చిన్నది, ప్లస్ అంటే పెద్దది. కోడ్ ఏమో పైన ఉంటుంది. ఇది అంతా ఇన్స్ట్రక్షన్స్ స్క్రిప్ట్ ఏమో పైన ఉంటుంది. కమాండ్స్ ఏమో ఇక్కడ. కొంచెం పెద్దది స్క్రీన్ కావాలంటే కంట్రోల్ ప్లస్ పెద్దది ఇట్లా చూసుకోవచ్చు. చూసారు ఇట్లా అప్పుడు స్క్రిప్ట్ కనపడుతుంది. సో ఇది ఇట్లాగంటే మళ్ళీ స్క్రిప్ట్ ఇక్కడ ఇక్కడ చేసుకోవచ్చు. ఇదంతా కొంచెం ఇది పైకి అంటే మళ్ళీ టెర్మినల్ ప్లస్ ఇది రెండు ఇక్కడే ఉంటాయి. అందుకని ప్లస్ మైనస్ వాడతారు. సైజు చిన్నదైనా పెద్ద. సో ఇప్పుడు మనం TRRA FORM టెరాఫామ్ వర్షన్ అని కొట్టామనుకో. సపోజ్ సింపుల్ గా వర్షన్ అని కొట్టే ప్లస్ ఎంటర్ బటన్ టెరాఫామ్ వర్షన్ వచ్చింది ఉంటే. లేకపోతే అది ఉంది ఆల్రెడీ మనం చేసాం కదా ఆ రోజు 1.9.4 ఉంది బాబు అని అంటే టెరాఫామ్ వర్షన్ 1.9.4 ఉంది మీ దగ్గర. సరే బాగానే ఉంది సార్. ఇప్పుడు ఒక్క సర్వర్ ని మనం తయారు చేసే మోడల్ నేర్చుకున్నాం. ఆ తర్వాత ఎన్ని సర్వర్లు అయినా తయారు చేస్తాం. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసేది నేర్చుకున్నాం. ఆ తర్వాత అసలు ముందు స్క్రిప్ట్ ఎలా రాస్తారో తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఏంది సింపుల్ గా ఇట్లా. సో సార్ ఇక్కడ ఈ టెర్మినల్లో కంట్రోల్ ఎల్ కొడితే క్లియర్ అయితే ఇదంతా క్లియర్ అయితే కంట్రోల్ ఎల్ క్లియర్ అయితే. సార్ క్లియర్ అనే కమాండ్ కూడా వాడొచ్చా. వాడు క్లియర్ అనే కమాండ్. సార్ ఎల్ఎస్ కమాండ్ వాడొచ్చా. వాడు ఎల్ఎస్ ప్లస్ ఎంటర్ కొట్ట. ఎల్ఎస్ కమాండ్ వాడితే మళ్ళీ అన్ని వస్తాయి అట్లా. సో కంట్రోల్ ఎల్ వాడితే క్లియర్. మరి లైనక్స్ లాంటిదే ఉంది. మరి ఇప్పుడు లైనక్స్ లో ఏంది అది బ్యాష్. ఇక్కడ ఏంది ఇది పవర్ షెల్. ఓకే అదేమో బ్యాష్ బోర్న్ అగైన్స్ షెల్ ఎన్విరాన్మెంట్. ఇదేమో పవర్ షెల్. దిస్ ఇస్ వాట్ విండోస్ మిషన్ కాబట్టి. ఇది విండోస్ మిషన్ కాబట్టి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ని మనం పవర్ షెల్ అంటాం. అక్కడ ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ లైనక్స్ లో బ్యాష్. అందుకనే మీరు గమనించారు లేదో ఇక్కడ చూడండి పవర్ షెల్ అని మనకి కనపడుతుంది. వాడు డైరెక్ట్ గా వాడు ఊరుకోండి నాది పవర్ షెల్ అని చూపిస్తాడు. పవర్ షెల్ వీఆర్ యూజింగ్ పవర్ షెల్ అంటే విండోస్ లో పవర్ షెల్. సో లైనక్స్ లో బ్యాష్ బ్యాష్ ఇది పవర్ షెల్ అట్లా. ఓకే సరే ఓకే గుడ్. సరే ఇది ఓకే. మరి ఇప్పుడు స్క్రిప్ట్ ని అసలు స్టార్టింగ్ ఏంటి ఎండింగ్ ఏంటి ఇట్లా చేసి వెళ్తాం ఫస్ట్. ఓకే స్క్రిప్ట్ ఇది. అయితే ఈ స్క్రిప్ట్ లో ఇది మీరు ఆల్రెడీ రాశారు స్క్రిప్ట్ మొన్న. అంటే టెరాఫామ్ రిక్వైర్డ్ ప్రొవైడర్స్ AWS వచ్చింది.
అది సోర్స్ అంటే ఏంది, ఇది హ్యాషీ కార్పొరేషన్ వాటి యాక్చువల్గా ఏడబ్ల్యూఎస్ రెండింటి వర్షన్ ఏంది 1.9.4 మనం ఆ రోజు వేసాం. అంటే మనం ఇక్కడ టెరాఫామ్ వర్షన్ కొడితే వచ్చింది కదా అది. ఓకే. తర్వాత ప్రొవైడర్ ఎవడు, ఏడబ్ల్యూఎస్. దాని రీజన్ ఏంది, ఏపీ సౌత్ 1. ఏపీ సౌత్ 1, ఏపీ సౌత్ 1 రీజన్ అంటే అక్కడ సర్వర్లు తయారు చేయాలి. సో ఆ సర్వర్లు తయారు చేయాలి కరెక్టే. వాటి పేరేంటి అంటే ఆ సర్వర్ పేరేమి ఇవ్వాలా, ఇచ్చుకొని ఇష్టం వచ్చిన పేరు ఇచ్చుకో. మరి ఆ సర్వర్ కి సంబంధించిన ఎస్ టోటల్ గా చెప్పాలంటే ఏఎంఐ ఏంటి, ఇది అంటే ఇక్కడ రిసోర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. రిసోర్స్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్, అర్థమైందా. ఏఎంఐ వచ్చేసి ఎస్, మనం అక్కడ చూస్తాం ఏఎంఐ అంటే ఏంటి, ఓఎస్. ఓఎస్ అట్లా. సో T2 మ్యాక్రో అంటే ఏమొస్తుంది మనకి, 1 కోర్ సిపియు, నేమ్ ఏంటి, ట్యాక్స్ నేమ్ సర్వర్ 1, మన పేరు సర్వర్ 1. ఇప్పుడు దీన్ని స్క్రిప్ట్ రూపంలో ఎలా రాయాలా అని నేను చెప్తాను. స్క్రిప్ట్ రూపంలో ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ కొన్ని కర్లీ బ్రేసెస్ మీరు ఉపయోగిస్తే చాలు. కొన్ని కర్లీ బ్రేసెస్ మీరు ఉపయోగిస్తే చాలు, ఈజీగా మీరు సెట్ అవుతారు. అంటే ఎలా సార్, కర్లీ బ్రేసెస్ ఎక్కడ ఉపయోగించాలా ఏంటి, ఏ కర్లీ బ్రేసెస్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఇదిగో. ఇక్కడ మీరు చూడండి ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ ఉంది. ఓకే. తర్వాత మీరు ఏం చేయాలంటే అప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేయాలి. ఏ బ్రాసెస్, కర్లీ బ్రాసెస్ ఇది. ఓకే. ఇది ఓపెన్ చేయాలి. అంటే ఇది ఓపెన్ చేసేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే చూసారా, ఆ, మనకి రీజియన్ ప్రొవైడర్ ఎవడు, ఏడబ్ల్యూఎస్. రీజన్ ఏంది, ఏపీ సౌత్ 1. ఏపీ సౌత్ 1, అర్థమైందా. మరి ఇదే ఇవ్వచ్చు సార్, ఇచ్చేసి లేకపోలేదు, నో ప్రాబ్లం. ప్రొఫైల్ ఏబిసి బ్యాంక్ ఇన్స్టెన్స్ అని ఇచ్చుకోలేదు, లేదు సార్ నాకు అర్థం కాదు సార్, వదిలేసి నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. అరే అలా కూడా వదిలే నో ప్రాబ్లం. సో ఆ తర్వాత ఏదైతే ఇక్కడ ఉందో ఎస్ ప్రొవైడర్ కింద మళ్ళీ మనం ఏం చేస్తాం, కర్లీ బ్రేసెస్. కర్లీ బ్రేసెస్ చూసారా, అక్కడ అంటే రీజియన్ ఇది, ప్రొవైడర్ వీరు. అంటే ఏడబ్ల్యూఎస్ అనే క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఏపీ సౌత్ 1 అనే రీజియన్ లో ఏం జరగబోతుంది, ఎస్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్స్ క్రియేషన్ చేయి అని అర్థం. ఎవరి కోసం, ఏబిసి బ్యాంక్ కోసం. మరి ఇంతేనా, ఇంతే సింపుల్, అంతే సింపుల్. మరి ఇక్కడ కర్లీ బ్రేసెస్ అంటే ఇక్కడ కర్లీ బ్రేసెస్ లో ఉన్నది ఏంటి, దిస్ ఇస్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటారు. బ్లాక్ ఆఫ్ బ్లాక్, ఇది సింగిల్ బ్లాక్. ఈ బ్లాక్ లో రీజియన్ డిఫైన్ చేస్తాం. ఈ బ్లాక్ లో రీజియన్ డిఫైన్ చేస్తాం. మరి ఇంకొక బ్లాక్ లో ఏం చేస్తాం, ఇక్కడ రిసోర్స్ మీన్స్ రిసోర్స్ ఇక్కడ రిసోర్స్ అని రాశాం కదా, ఎస్. మళ్ళీ దీనికి ఒక బ్లాక్ తీసుకోవాలంటే మళ్ళీ కర్లీ బ్రేసెస్, మళ్ళీ కర్లీ బ్రేసెస్, ఎస్ మళ్ళీ కర్లీ బ్రేసెస్. ఓకే. మరి కర్లీ బ్రేసెస్ అప్ టు ఎక్కడ దాకా రాయాలి సార్, ఏంటది గొడవ అంటే ఇక్కడ నువ్వు రాసిన ఈ కర్లీ బ్రేసెస్, ఇదిగో ఏఎంఐ. ఏఎంఐ ఐడి మనం తీసుకోవడం వచ్చు. ఏఎంఐ కేటగిరీకి వెళ్తే తీసుకున్నాం, ఇన్స్టాన్స్ టైప్ T2.max తీసుకున్నాం, అర్థమైందా. ఆ తర్వాత మీకు చెప్పాను నేను, అంటే మనం ఏదన్నా అది కీ పేరు నేమ్ ఇవ్వాలనుకో, అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ కీ కీ అండర్స్కోర్ కీ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇక్కడైతే ఉందో మనది అది ఏంటంటే జూలై లాక్ అని, JULY లాక్, నా దాని పేరు. ఓకే. మరి కౌంట్ ఎన్ని సర్వర్లు కావాలి నీకు, అవి కూడా ఇచ్చి కౌంట్ ఈక్వల్ టు ఒక 2 సర్వర్లు అంటే 2 తయారవుతాయి కౌంట్. లేదు నేను 100 ఇచ్చుకో, నో ప్రాబ్లం. 2, ఎస్. లేదా ఒక 5 ఇవ్వాలా, ఇచ్చుకో, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. 5 సర్వర్, అంటే అట్లా 5 సర్వర్లు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఓఎస్ ఇది, ఇన్స్టాన్స్ టైప్ ఇది, కీ పేరేం ఇది వాడు, 5 సర్వర్లు తయారు. సరే. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఇక్కడ ట్యాక్స్. సార్ ఈ ట్యాక్స్ అంటే ఏంటి సార్, అదే నేమ్ అండ్ ట్యాక్స్ చెప్పాను కదా, నేమ్ అండ్ ట్యాక్స్ మీకు ఆల్రెడీ చూపించాను ఆ రోజు. నేమ్ అండ్ ట్యాక్స్. మరి ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఎక్కడ మొదలు పెట్టాలా, ఎస్ ఇప్పుడు నువ్వు ట్యాక్స్ దగ్గర మొదలు పెట్టాలి. ట్యాక్స్ దగ్గర కర్లీ బ్రేసెస్ మొదలుపెట్టి
ఓకే, క్లోజ్ ఎక్కడ చేయాలా? ఈ ట్యాక్స్ ని క్లోజ్ చేయి. ఇది ఒక బ్లాక్ అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు మీరు చూస్తే, ఎస్ ఫ్రెండ్, ఏం లేదు, స్క్రిప్ట్ రాయడమే. టెరాఫామ్ లో విషయం ఏం లేదు, స్క్రిప్ట్ రాయడం, స్క్రిప్ట్ అర్థం చేసుకోవడం. సార్ మనం రియల్ టైమ్ లో మనమే స్క్రిప్ట్ రాస్తాం. నో బాస్, ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్ ఉంటుంది, జస్ట్ కాపీ పేస్ట్ అంతే. స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్. నువ్వు స్క్రిప్ట్ రాస్తానంటే వారం రోజులు పట్టింది. వారం రోజుల తర్వాత రిసోర్స్ తయారైతే వాడికి ఈజీ ఏంటి? నో బడీ విల్ యాక్సెప్ట్ యూ. ఏ సార్ సార్ సార్, స్క్రిప్ట్ రాస్తాను సార్. లేదు లేదు, ఉన్న స్క్రిప్ట్ ని మాడిఫికేషన్ ఎలా చేయాలో చేసి 2 నిమిషాలు స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేయి అంటాడు. అర్థమైందా? నువ్వు రాస్తానన్నా రాయనీరు లోపల, ఎందుకంటే అది అర్జెంట్ కాబట్టి. అంటే ఈ పేరు మార్చు, టీ డేట్ మైక్రో ఉంది కదా, దాన్ని మార్చేసి ఏఎంఐ మార్చేసి, మార్చేవా, సర్వర్ల పేరు మార్చేసి, ఎన్ని, ఇక్కడ ఎన్ని సర్వర్లు కావాలో ఇచ్చేసి, అంతే నీ డ్యూటీ. దట్స్ ఇట్. అంటే దెర్ ఆర్ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ ఆర్ అవైలబుల్ ఇన్సైడ్ రియల్ టైం. మీరు వాటిని మాత్రం ఉపయోగించుకుంటారు, అంతేగాని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి స్క్రిప్ట్ ఎవరు మిమ్మల్ని డెవలప్ చేయమని అడగరు. మీరు కూడా డెవలప్ చేయరు. డెవలప్ చేయడం ట్రై చేస్తే 4 రోజులు పట్టింది ఇవన్నీ చేయాలి కదా. అంతే కదా. ఓకే, సరే. ఓకే, ఇది యాక్చువల్ గా. సో ఈ స్టోరీలో మనం ఇక్కడ చూస్తే కర్లీ బ్రేసెస్ ఎక్కడ పెట్టాలనేది కూడా ఇంపార్టెంట్. ఎస్ ఎస్, ఇక్కడ ఏంది, ఇది స్టార్ట్ అయింది. ఇక్కడ ఏమైంది? స్టార్టింగ్. ఎస్, దిస్ ఇస్ వాట్ స్టార్టింగ్. మరి స్టార్టింగ్ చేసావు, మరి ఎండింగ్ ఎక్కడ ఇవ్వాలా? ఇవ్వాలా మరి. ఎస్ ఎస్, ఎండింగ్ కూడా, ఎండింగ్ ఎక్కడ ఇవ్వాలా? ఇది ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ. సో ఇక్కడ, ఇక్కడ నుంచి ఇది ఒక బ్లాక్ అనుకుంటే, ఇక్కడ నుంచి ఇది ఒక బ్లాక్ అనుకుంటే, ఇక్కడ కర్లీ బ్రేసెస్ కి ఇక్కడ మళ్ళీ క్లోజ్ ఇవ్వాలి. ఓహో, ఈ కర్లీ బ్రేసెస్ దీనికి, ఈ కర్లీ బ్రేసెస్ దీనికి. అంటే దిస్ ఇస్ వాట్ ఓపెనింగ్, దిస్ ఇస్ క్లోజ్, టోటల్ గా. సో ఈ లోపల ఉన్నది ఐటమ్. అంటే మనం ఇంకో భాషలో దీన్ని ఏమని పిలుస్తామంటే, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. దిస్ ఇస్ వన్ బ్లాక్ నెంబర్ వన్, దిస్ ఇస్ బ్లాక్ నెంబర్ టూ, అట్లా మనం పిలవచ్చు. కర్లీ ఏం లేదు, కర్లీ బ్రేసెస్ మధ్యలో ఉన్నది ఒక బ్లాక్ అవ్వ. కర్లీ బ్రేసెస్ ఉంటే ఒక బ్లాక్. కర్లీ బ్రేసెస్ ఏదైతే ఉందో ఇది ఒక బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్. మరి సార్ పైన కూడా కర్లీ అదొక బ్లాక్ అనుకో. ఎస్ ఎస్, అదొక బ్లాక్. ఎస్, దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ వన్ బ్లాక్. ఓకే ఓకే, మరి ఇక్కడ ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ అది కూడా ఒక బ్లాక్ అనుకో. ఎస్ ఎస్, అది కూడా ఒక బ్లాక్ అనుకో. అదే, అట్లా అంటే మనం ఆ రోజు రాసాంలే, యాక్చువల్గా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, నో ప్రాబ్లం. అక్కడ పైన మనం సపరేట్ గా కావాలని మనం ఆ రోజు రాసాం. ఎస్, ఇది ఇక్కడ నుంచే మొదలైంది. మరి పైన ఇచ్చారు కదా సార్, అదేంటి ఇది? అదే అంతే, టెరాఫామ్ రిక్వైర్డ్ ప్రొవైడర్స్ ఏడబ్ల్యూఎస్, కోర్స్ ఏమో హ్యాషికార్. హ్యాషికార్ పేరు సార్ ఎందుకు రాశారు అక్కడ? హ్యాషికార్ టెరాఫామ్ కి సంబంధించి. మరి ఏడబ్ల్యూఎస్ ఏంది? ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ప్లాట్ఫామ్. మరి వర్షన్ ఏంది? టెరాఫామ్ వర్షన్ ఇది. టెరాఫామ్ వర్షన్, టెరాఫామ్ టెరాఫామ్ వర్షన్. సో సరే, ఇక్కడ ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ రాసాం, రీజియన్ రాసాం, తర్వాత రిసోర్స్ రాసాం, ఏబిసి బ్యాంక్, ఆ తర్వాత నంబర్ ఆఫ్ సర్వర్స్ రాస్తాం, ఎస్ ఎస్, కౌంట్ రాసాం, ట్యాక్స్ రాసాం. అంతే. ఇంతేనా? ఇక్కడ స్క్రిప్ట్ అంటే ఇంతే ఉంటుంది, సింపుల్ గా. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం? క్లోజ్. ఇట్లా క్లోజ్. అంటే టోటల్ గా స్క్రిప్ట్ అంటే ఇలా ఉంటుంది. సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ నుంచి ప్రొవైడర్, రీజియన్, రిసోర్స్. రిసోర్స్ ట్యాగ్ గురించి మనం చెప్పాం, రిసోర్స్. తర్వాత ఏఎంఐ. ఈ ఏఎంఐ ఎక్కడి నుంచి మళ్ళీ మనం చూసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఏడబ్ల్యూఎస్కి వెళ్ళాలి. ఏడబ్ల్యూఎస్కి వెళ్ళి ఉమ్, మనం ఒక్కసారి స్క్రిప్ట్ రాయడం వస్తే చాలు, టాటా ఎగ్జిక్యూషన్ చేసుకుని వెళ్తాం. అది ఏం లేదు, స్క్రిప్టే మెయిన్ ఇంపార్టెంట్.
ఈ స్క్రిప్ట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ రాయడానికి ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత మనం చూద్దాం. సో ఇక్కడ మనం ఈసీటీ వచ్చాం. ఈసారి ఈసీటీలో ఏఎంఐ ఎక్కడి నుంచి తీసుకోవాలా మాకు తెలియదు కదా. ఏఎంఐ ఐడి అంటే ఇదిగో, నువ్వు రెండు ప్లేసుల నుంచి ఏఎంఐ ఐడిని సేకరించు. రెండు ప్లేసుల నుంచి. ఒకటి, నువ్వు సర్వర్ తయారు చేయడానికి ట్రై చేసినప్పుడు ఏఎంఐ ఐడి నీకు కనిపిస్తుంది. లేదు లేదు మాకు అట్లా కాదు సార్ అంటే ఇదిగో, ఇప్పుడు సర్వర్ తయారు చేసాం కదా, ఇక్కడ ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసారా, అప్లికేషన్ అండ్ ఓఎస్ ఇమేజెస్. సో ఇక్కడ ఏఎంఐ ఐడి మనకు కనిపిస్తుంది. యాక్చువల్గా మనం ఇప్పుడు అది చూడలేదు, కానీ ఇది ఇక్కడ ఇక్కడ కనపడుతుందా ఏఎంఐ ఐడి? లేదు లేదు మాకు కరెక్ట్ గా చూడాలి అంటే బ్రౌజ్ ఆప్షన్, బ్రౌజ్ బ్రౌజ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనపడుతుంది. దిస్ ఇస్ వాట్ ఏఎం. చూసారా ఎంత ఉంది ఇది? ఏఎంఐ 1C. కొంచెం కిందకి వెళ్ళాం. దిస్ ఇస్ వాట్ ఏఎంఐ 1 అంటే అమెజాన్ లైనక్స్ 2023 దాని ఏఎంఐ ఐడి ఇది. అంటే మీరు ఎప్పుడైతే ఏఎంఐ ఐడి ఇలా ఇచ్చారో ఇక్కడ ఇదిగో, దీన్ని ఇక్కడ పేస్ట్ చేశారనుకో, కాపీ పేస్ట్. ఎప్పుడైతే పేస్ట్ చేశారో అమెజాన్ లైనక్స్ అనేది ఈ సర్వర్లో ఇన్స్టాల్ అయ్యింది. లేదు సార్ నాకు విండోస్ కావాలి సార్ అంటే అప్పుడు నువ్వేం చేయాలి? విండోస్కి వెళ్ళాలి. ఉన్నాయి కదా మనకి. ఎస్, ఇది లేదు సార్ నాకు మ్యాక్ కావాలంటే మ్యాక్. ఇదిగో మ్యాక్ ఈఎంఐ ఇది, ఇది మ్యాక్. అప్పుడు నీ సర్వర్ ఏంటి? మ్యాక్. కానీ దానికి 100 GB కావాలి. అదర్వైజ్ సర్వర్ క్రియేట్ అవ్వాలి. 100 GB కావాలి. ఓకే, సో రెడ్ హార్ట్ కావాలి సార్ నాకు, తీసుకో ఇదిగో. అప్పుడు రెడ్ హార్ట్ లైనక్స్ తయారైంది. ఇక్కడ ఇది ఇది కాపీ చేసి ఇక్కడ కాపీ అని చెప్పేసి ఇక్కడ పేస్ట్ అన్నాం అనుకో, దీన్ని తీసేసి ఇప్పుడు దీన్ని తీసేసి ఎస్ ఎస్. సో ఇదేంది? ఇది రెడ్ హార్ట్ లైనక్స్. అంటే ఏఎంఐని నువ్వు ఏది ఇస్తున్నావో చూసుకోవాలా. అంటే అసలు నువ్వు ఏంటి, ఆల్రెడీ స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ లో ఏఎంఐ ఐడి ఏదో ఉందో చూసుకొని నువ్వు ఇక్కడ కాపీ పేస్ట్ అంతే. నథింగ్ ఈజ్ దేర్. ఇది ఏం లేదు, నథింగ్. కాపీ పేస్ట్. వాడు అన్నాడు, క్లయింట్ అన్నాడు నాకు మ్యాక్ కావాలంటే మ్యాక్ ఇస్తాం, విండోస్ కావాలంటే విండోస్ ఇస్తాం, అమెజాన్ లైనక్స్ కావాలంటే అమెజాన్ లైనక్స్ ఇస్తాం, రెడ్ హార్ట్ లైనక్స్ కావాలంటే రెడ్ హార్ట్ లైనక్స్ ఇస్తాం. అసలు నాకు ఓఎస్ తో సంబంధం లేదు, ఓఎస్ బాగుంది, బట్ ఇన్స్టెన్స్ టైప్ మార్చబోయా అంటే T2 డాట్ మ్యాక్రో, T2 డాట్ మ్యాక్రో. T2 డాట్ మ్యాక్రో దేనికి పనికిరాదు కదా సార్, పనికి వచ్చే విధంగా మనం ఇస్తాం. దీన్ని తీసేస్తాం. T2 డాట్ మ్యాక్రో మన కోసం ఉపయోగిస్తున్నాం అంటే లోపలికి వెళ్ళిన తర్వాత సార్ T2 డాట్ మ్యాక్రో బాగుంటుంది సార్ మీకు, మీ బిజినెస్ అంటే నో 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 నో. T2 డాట్ మ్యాక్రో దిస్ ఇస్ అప్లికేబుల్ ఫర్ అవర్ ప్రాక్టీస్ పర్పస్, నాట్ ఓన్లీ దిస్ ఇస్ నాట్ ఫర్ రియల్ టైం. మనం జస్ట్ T2 డాట్ మ్యాక్రో T2 డాట్ ఎందుకు ఇస్తున్నాం అంటే దీనివల్ల మనం బిల్ రాదని ఇస్తున్నాం. అంతేగాని మనం వేరేది ఇవ్వచ్చు కదా సార్, ఇవ్వచ్చు కానీ బిల్ వస్తుంది. ఇదిగో అది ఎక్కడ చూసుకోవాలా? ఇప్పుడు ఏఎంఐ అంటే ఇలా సెట్ చేసుకోవాలి. ఏది లేదు, నేను ఆల్రెడీ ఇదిగో EC2 డాష్ బోర్డ్ గ్లోబల్లోకి వెళ్ళొచ్చు. గ్లోబల్లోకి వెళ్ళి ఇది కింద కింద కొంచెం ఇక్కడ చూసారా, ఇమేజెస్ లోకి వెళ్ళి ఇమేజెస్ నుంచి ఏఎంఐ కేటలాగ్ ఎస్ఎస్. అక్కడి నుంచి కూడా నువ్వు నీకు కావలసిన సర్వర్లు ఇక్కడ తయారు చేస్తారు. సేమ్ టు సేమ్ నీకు కావలసిన ఓఎస్లు ఇక్కడ నుంచి కూడా కాపీ చేస్తారు. సేమ్ టు సేమ్. అది ఏ ఏ సర్వర్ ఏ ఓఎస్ కావాలంటే ఆ ఓఎస్ అక్కడ. అంటే రెండు ప్లేసుల నుంచి మనం ఏఎంఐని ఐడిని కాపీ చేసుకోవచ్చు. రెండు ప్లేస్, ఒకటి సర్వర్ తయారు చేసే ప్లేస్, రెండేమో ఇక్కడ ప్లేస్ డాష్ బోర్డ్. సరే ఇన్స్టెన్స్ టైప్స్ అండి. ఇన్స్టెన్స్ టైప్స్ ఇక్కడ ఉంటాయి. ఇదిగో దిస్ ఇస్ వాట్ ఇన్స్టెన్స్ టైప్. అంటే దగ్గర దగ్గరగా 500+ ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి. 500+. సో ఇన్స్టెన్స్ ఇంకా పెంచుతాడా సార్? ఇంకా పెరుగుతూ ఉంటాయి జనరల్ ఇన్స్టెన్స్. ఈ ఇన్స్టెన్స్ టైప్ లో నీకు ఏది కావాలో, నీ క్లయింట్ బిజినెస్ కి సంబంధించి ఏం కావాలో అది నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు అంతే, సింపుల్ గా. సో ఇవన్నీ ఇన్స్టెన్స్ టైప్. చూసారా ఇన్స్టెన్స్ అంటే ఇప్పుడు చూసారా, T5D 18X లాంచ్ అంటే ఎంత? 72 కోర్ CPU, 144 GB ర్యామ్. ఇది అనమాట. సో నీకు ఇది కావాలంటే నువ్వేం చేస్తావు? సింపుల్ గా దీన్ని కాపీ చేస్తావు. ఓహో, దీన్ని అంటే సిడి ఇది ఉంది కదా, ఎస్ఎస్ ఇది C5D ఇది ఇది ఇది. దీన్ని కాపీ చేస్తాం. కాపీ దాన్ని క్లిక్ చేసి ఇది ఇన్స్టాన్స్ టైప్. ఇన్స్టాన్స్ టైప్. సో ఇన్స్టాన్స్ టైప్ గిడకెళ్ళి కాపీ చేసి ఇన్స్టాన్స్ టైప్ బాబు ఏంటయా
ఓకే, ఇలాగా అంటే సి 5D 18x లార్జ్ అంతే. అంటే దానికి సంబంధించిన ఇన్స్టాన్స్ టైప్ ఐడి ఇది, దాన్ని ఇక్కడ ఇస్తే చాలు. అక్కడ మనకి తయారై ఏం తయారవుతాయి సార్? ఇదిగో ఇదే. ఇక్కడ మనకి ఏంది? ఇదిగో ఎంత ఉంది మనకి 72. ఇది ఎంత ఉంది రియల్ గా చెప్పాలంటే 144 ఎంత ఉంది? ఇందాక మనం చూసాం కదా 114, 144 అట్లా చూసారా. సో అప్పుడు ఎంత? 72 కోర్ 72 సిపియు యాజ్ వెల్ యాజ్ మనకి ఎంత ఉందంటే 144 GB ర్యామ్. ఇది వస్తుంది ఏది? ఇది తీసుకుంది. క్లాక్ ఏమో మందే, కౌంట్ ఏమో 5, సర్వర్లు ఏమో సార్ మనం పేరు లేకుండా చేసుకో, నో ప్రాబ్లం. ఆటోమేటిక్గా సర్వర్లు తయారవుతుంది, నాట్ ఇష్యూ, నో ప్రాబ్లం. ఇక్కడ కౌంట్ 5 ఇచ్చాం కదా, 5కి అవే వస్తాయి. అర్థమైందా? మనం పేర్లు చేంజ్ చేసుకుని చాలు. అర్థమైందా? సో కౌంట్ ఈజ్ ఈక్వల్ 5. ఇది యాక్చువల్ గా ఇది ఇది మనం స్క్రిప్ట్ ని ఈ విధంగా రాయాలి. అంటే మనం ఏం చేసామంటే సింపుల్ గా చెప్పాం నార్మల్ గా. ఇప్పుడు ఏంటంటే ఇట్లా రాయాలి. అంటే ఎక్కడ కర్లీ బ్రేసెస్ ఇవ్వాలా, ఎక్కడ ఇవ్వకూడదు. ఇదేంటి సార్? ఇది సెక్యూరిటీ గ్రూప్ కు సంబంధించి. ఓకే, మరి సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయడానికి ఇంతే. మళ్ళీ సేమ్ సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయాలంటే ఇంతే. ఆ రోజు రాసాం కదా మనం సెక్యూరిటీ గ్రూప్ ఎలా తయారు చేస్తాం. మరి సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసేటప్పుడు మరి కర్లీ బ్రేసెస్ ఎక్కడ ఇవ్వాలా? ఇది కూడా ఇంపార్టెంట్ కదా. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేసేటప్పుడు కర్లీ బ్రేసెస్ అనేది ఇదిగో ఇక్కడ ఎక్కడైతే KKSC1 స్టార్ట్ అయిందో ఎస్ అక్కడే కర్లీ బ్రేసెస్ అంతే. కర్లీ బ్రేసెస్ అక్కడే ఇస్తాం, కర్లీ బ్రేసెస్ అక్కడ ఇస్తాం. మళ్ళీ ఎక్కడ ఇవ్వాలా? ఇక్కడ ఏదైతే ఇంగ్రెస్ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడ కర్లీ బ్రేసెస్. అంటే అక్కడ అంటే నువ్వు బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుందంటే కర్లీ బ్రేసెస్ ఇచ్చేస్తాం. మళ్ళీ ఇగ్రెస్ మళ్ళీ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ స్టార్ట్ అవుతుందంటే కర్లీ బ్రేసెస్. అరే ఇట్స్ లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. అదే కదా నేను చెప్పింది. ఆ రోజు మొత్తం మనం టైప్ చేసాం ఇదంతా, బట్ ఆ రోజు ఇంగ్లీష్ లాగే టైప్ చేసాం. ఇప్పుడు జస్ట్ దానికి జస్ట్ యాడింగ్ ద కర్లీ బ్రేసెస్ అంతే. కర్లీ బ్రేసెస్ యాడ్ చేయాలి. ఆ, తర్వాత ఇప్పుడు ఈ కర్లీ బ్రేసెస్ ఒకటి, ఆ, రెండు, ఇది ఇక్కడ మూడు. సరే మూడు కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేశాక మూడు క్లోజింగ్లు ఇచ్చేయాలి మళ్ళీ. ఆహా, ఓకే, కర్లీ బ్రేసెస్ క్లోజ్. ఓకే, కర్లీ బ్రేసెస్ క్లోజ్, కర్లీ బ్రేసెస్ క్లోజ్, మూడు కర్లీ బ్రేసెస్ క్లిక్ చేయాలి. అంటే మూడు ఓపెన్లు చేశాం కాబట్టి మూడు. దిస్ ఇస్ వాట్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఈ విధంగా, ఈ విధంగా మనం తయారు చేయాలి. అవును సార్ కరెక్టే. ఆడ పైన టెరాఫామ్ రిక్వైర్డ్ ప్రొవైడర్స్ AWS అవన్నీ ఇచ్చారే, మరి ఆడ కర్లీ బ్రేసెస్ ఉండవా ఏంటి? అది మర్చిపోయారు మీరు. అక్కడ కూడా ఉంటాయి. మరి అక్కడ ఎట్లా ఇవ్వాలా? టెరాఫామ్ అని రాసిన తర్వాత జస్ట్ ఇలాగా కింద అంటే కర్లీ బ్రేసెస్. అర్థమైంది? కర్లీ బ్రేసెస్. అక్కడ తర్వాత కర్లీ బ్రేసెస్ అయిపోయిన తర్వాత టెరాఫామ్ ఏం చెప్పాడంటే, అరే బాబు రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అనే దగ్గర కూడా కర్లీ బ్రేసెస్, ఎందుకంటే అదొక బ్లాక్. ఓకే, మళ్ళీ AWS తర్వాత కూడా మళ్ళీ అదొక బ్లాక్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఇది ఒక బ్లాక్ అన్నట్టు, ఇక్కడ ఇది ఇంకో బ్లాక్ అన్నట్టు. టోటల్ గా చెప్పాలి ఇక్కడ దాకా. చూసారా? అంటే ఏంది? సోర్స్, వర్షన్. ఇక్కడ మనం చూస్తే టోటల్ గా ఇదిగో ఒకటి, రెండు, మూడు, అంటే మూడు ఓపెనింగ్స్ ఉన్నాయి అంతే. మూడు ఓపెనింగ్స్ ఉన్నాయి కాబట్టి మూడు క్లోజింగ్లు రాయాలి అంటే సింపుల్ గా. మూడు ఓపెనింగ్స్ అంటే మూడు క్లోజింగ్లు ఇలాగా. సరే ఇప్పుడు ఇవన్నీ మాకు అర్థం అవుతాయి అంటారా? ఇవన్నీ మీకు చాలా చక్కగా అర్థం అవుతాయి, బట్ ఇట్ టేక్స్ కొంచెం టైం పట్టింది అంటే, కొంచెం టైం పట్టింది. బట్ అర్థమైతే అవుతుంది, అన్నిటికీ అర్థమైంది, ప్రతిదీ అర్థమైంది. సో ఒక క్లోజింగ్ బ్రాకెట్ ఒకదాని కోసం, మూడో అట్లా. అంటే ఇలాగా మనం స్క్రిప్ట్ అనేది రాయాలి తప్పకుండా. అంటే ఎందుకు సార్ ఇట్లా వాడు బ్లాక్స్ గా ఎందుకు విడగొట్టాడు? రీడబిలిటీ కోసం, ఫార్మేట్ అందరికి అర్థం అవటం కోసం. అర్థమైందా? రీడబిలిటీ ఫార్మేట్ అందరికి అర్థం అవటం కోసం. సో ఈ విధంగా
సో దాని తర్వాత నెక్స్ట్ కేసులో మళ్ళీ ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ఏ, దాని రీజన్ అవుట్ వన్. మళ్ళీ అక్కడ దాకా అయింది. అదొకటి. మళ్ళీ ఏం కావాలి? రిసోర్స్ ఏడబ్ల్యూఎస్ ఇన్స్టాన్స్ ఏబిసి బ్యాంక్ కోసం. ఓకే, ఏఎంఐఎం ఇది ఇది అవసరం లేదు, ఇది తీసి. ఓకే, అట్లా. సో ఇవన్నీ కూడా తీసి పడాయి. కౌంట్ కౌంట్ కూడా అవసరం. అంటే మనం ఒక సర్వరే తయారు చేస్తాం, తర్వాత కౌంట్ లోపలికి వెళ్ళొచ్చు. ట్యాక్స్, అవునా? ట్యాక్స్ రాసి, ట్యాక్స్ లో తర్వాత మళ్ళీ ఏం సార్ మీరు ఏదో పెట్టారు మనం కర్లీ బ్రేసెస్ అవన్నీ రాసి, నో ప్రాబ్లం. కర్లీ బ్రేసెస్ కదా, ఏమైంది? నాట్ ఏ ఇష్యూ. కర్లీ బ్రేసెస్ వల్ల నీకు ఇబ్బంది లేదు. అయితే ఎన్ని క్లోజింగ్ ఇచ్చావో అన్ని ఓపెన్ చేయాలి, లేకపోతే టెరాఫామ్ ఊరుకోండి. నేను ఏ వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్ అని అంటే, ఎంతైనా సార్ స్క్రిప్ట్ అంటే ఇంతే. స్క్రిప్ట్ అంటే నథింగ్ ఈస్ దేర్. అది చాలా సింపుల్ గా ఉన్నట్టుంది ఇంగ్లీష్ లైక్. అయితే మనం కొంచెం దీని మీద అలవాటు పడితే ఈజీగా వెళ్తాం. సింపుల్ గా కొంచెం జాగ్రత్తగా అలవాటు పడితే డెడ్ ఈజీ అంట. ట్యాక్స్ నేమ్స్. ఇదేంటి సార్? ఇది సెక్యూరిటీ గ్రూప్ కోసం. ఓహో, ఇది సెక్యూరిటీ గ్రూప్ కోసం. ఓకే, ఇది ఇన్స్టెన్స్ తయారు చేయడం కోసం. ఇది ఎక్కడ తయారు చేయాలో దేనికోసం. ఇది ఎవడు అసలు ఎక్కడి నుంచి ఈ స్క్రిప్ట్ మనం వర్కౌట్ చేస్తున్నాం? హ్యాషీ కార్ప్, దాని వర్షన్ అది. అంటే టెరాఫామ్ వర్షన్ చెప్పాలా, ఏడబ్ల్యూఎస్ చెప్పాలా, హ్యాషీ కార్ప్ చెప్పాలా, అవన్నీ చెప్పాలి మనకి ఇక్కడ వాడికి. స్టార్టింగ్ చెప్పకపోయినా ఓకే, నో ప్రాబ్లం. ఆటోమేటిక్ అది సెట్ చేస్తుంది. బట్ ఎనీవే మీకు ఎందుకు ఇది చెప్తానంటే ఇలా ఉంటుందని చెప్తాను. బట్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై టెరాఫామ్. టెరాఫామ్ అన్ని విషయాలు చాలా చక్కగా చూసుకుంటుంది, నో ప్రాబ్లం. ఒకసారి మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది. సో ఇక్కడ మనం రిసోర్స్ డబ్ల్యూఎస్ సెక్యూరిటీ గ్రూప్ తర్వాత నేమ్ ఇచ్చాం. సరే, సరే కాదు సార్, ఇప్పుడు ఇది ఉంది సార్, ఈ స్క్రిప్ట్ ఉంది. ఇప్పుడు జస్ట్ ఈ స్క్రిప్ట్ ఇది ఇలా రాసి దీంట్లో పెట్టేసి కాపీ పేస్ట్, కంట్రోల్ వి. ఓకే, పైన అంతా రాసాం సార్, దాని ఎంత మొత్తం వచ్చేస్తుంది. కావాలంటే అన్ని చూసి సెట్ చేసుకొని మీకు అది చూపిస్తా ఉంటాం కూడా. ఎక్కడెక్కడ ఏం చేయాలో మొత్తం చెప్తా ఉంటుంది టోటల్ గా. ఎక్కడెక్కడ ఏం చేయాలో కూడా చెప్తూ ఉంటుంది. నో ప్రాబ్లం. ఇవన్నీ అదే కొంచెం జాగ్రత్తగా ఏంటంటే కర్లీ బ్రేసెస్ ఎట్లాగ ఇచ్చావు, మిగతా వాటిని ఎలాగ ఇచ్చావు, అవన్నీ చెక్ చేసుకుని చూస్తూ ఉండాలి టోటల్ గా డైరెక్ట్ గా. దానికోసం మీరు కొంత టైం కేటాయించాలి. కొంత టైం కేటాయించి, సో ఇక్కడ ఇదంతా చేసిన తర్వాత ఏం చేయాలి సార్? మనం అసలు ఈ స్క్రిప్ట్ వ్యాలిడా ఇన్వాలిడే చెక్ చేసుకోవాలి. అది ఎక్కడ చేయాలా? టెర్మినల్లో. టెర్మినల్ ఎక్కడ ఉంది? కనపడలేదు కదా మాకు. టెర్మినల్ కోసం మళ్ళీ మీరు ఏం చేయాలా? ఇదిగో ఇందాక చెప్పాను కదా, ఎక్కడ మూడు చుక్కలు, టెర్మినల్, న్యూ టెర్మినల్. ఎస్, టెర్మినల్ అంటే ఎస్ అది. సో ఇది కూడా మనం ప్లస్ మైనస్ కొడితే టెర్మినల్ ఎక్కడ. సరే, సో ఇక్కడ మనం ఇదిగో టెరాఫామ్ రాసి వ్యాలిడేట్ అని రాస్తాం. అంటే అదంతా స్క్రిప్ట్ అంతా కరెక్టా కాదా బాబు అనేది చెక్ చేస్తుంది. ఒక చిన్న స్టేట్మెంట్, చిన్నదైనా కానీ టెరాఫామ్ వ్యాలిడేట్ అని కొడితే మొత్తం చెక్ చేస్తాం. సో చూసారా, సక్సెస్, ద కాన్ఫిగరేషన్ ఇస్ వ్యాలిడ్. చూసారా, సక్సెస్ అంటే మనం చేసిందంతా బాబు కరెక్ట్ గానే ఉంది, ఇబ్బంది లేదు, మీరు ప్రొసీడ్ అని అర్థం. టెరాఫామ్ సక్సెస్ అంటే దీన్ని వ్యాలిడేట్ చేయడం కూడా మన ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా చక్కగా ఈజీ. అంటే స్క్రిప్ట్ లో మీరు ఎక్కడ ఎలాంటి మనం కామాలు ఎక్కడ, ఫుల్ స్టాప్లు ఎక్కడ అనేది ఇక్కడే ఉండవు. డైరెక్ట్ గా డాట్లు, ఫుల్ స్టాప్లు ఇక్కడే ఉండవు. ఇక్కడ ఉండేది ఏంటంటే ఈజీ కోడ్స్ కనపడతాయి, డబుల్ కోడ్స్ కనపడతాయి, యాజ్ వెల్ యాజ్ కర్లీ బ్రేసెస్ కనపడతాయి. దిస్ ఇస్ వాట్ లైక్ డిక్లరేటివ్ స్క్రిప్ట్ అంటారు. దీన్నే ఇంకో భాషలో చెప్పాలంటే హ్యాష్ కార్డ్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అంటారు. ఏంటిది? డిక్లరేటివ్ స్క్రిప్ట్ అనొచ్చు కొంతమంది. హ్యాషీ హ్యాషీ కార్డ్ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. అంటే హ్యాషీ కార్ప్ లాంగ్వేజ్, హ్యాషీ కార్ప్. ఈ హ్యాషీ కార్ప్ గొడవ మాకు అర్థం కాదు. టెరాఫామ్ తయారు చేసింది వాడే.
యాషీ కార్ప్ ఆర్గనైజేషన్ వాడు టెరాఫామ్ క్రియేటర్ వాడే తయారు చేసింది. టెరాఫామ్ తయారు చేసి మనకి ఫ్రీగా ఇచ్చాడు. బట్ టెరాఫామ్ తయారు చేయడమే కాకుండా స్క్రిప్టింగ్ కూడా ఈ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ ఉపయోగించి రాయొచ్చు అన్నాడు. ఆ రాసేదే ఆ లాంగ్వేజే ఇది యాషీ కార్ప్ లాంగ్వేజ్. దాన్నే మనం డిక్లరేటివ్ స్క్రిప్ట్ అంటాం. అంటే దట్ ఈస్ వాట్ డిక్లరేటివ్. ఆ స్క్రిప్టే ఇక్కడ రాసి యాషీ కార్ప్ లాంగ్వేజ్. ఇంకో భాషలో చెప్పాలంటే ఎస్సిఎల్. ఎస్సిఎల్ వాడు అడుగుతాడు అది. SQL. అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏం అడుగుతారంటే కొంత స్క్రిప్ట్స్ శాంపుల్ రాయగలవా, కెన్ యూ రైట్ డౌన్ ఇట్, ఎస్ రైట్ డౌన్ అంటాడు. అప్పుడు రాసినప్పుడు స్ట్రైట్ ఇక్కడి నుంచి మొదలు పెట్టేసుకొని ఇక్కడ ఇదంతా రాయగలిగితే చాలు. సరే, కెన్ యూ రైట్ డౌన్ AWS సెక్యూరిటీ ప్రొఫిషియన్సీ, ఎస్, అప్పుడు ఇదంతా రాయాలి. సరే, అంటే మేము బట్టి పట్టాలా లేకపోతే ఇది డైరెక్ట్ వస్తుందా? 4 సార్లు బట్టి కొట్టు, 5వ సారి ఈజీగా నీ మైండ్ లోకి ఎక్కిద్ది. అంటే ఇక్కడంతకాలం చేయాల్సిన పని అదే. యాజ్ అ ఫ్రెషర్ గా ఇప్పుడే నువ్వు IT ఇండస్ట్రీలోకి రావాలనుకుంటే ఖచ్చితంగా 4 కాదు 5 సార్లు అయినా దీన్ని బైహార్డ్ చేసి బట్టి పట్టైనా సరే నేర్చుకోవాలి, తప్పదు. అంతేగాని ఇది నాకు రాదు, ఇది నాకు అర్థం కాలేదంటే ఏది రాదు. ఇంక ఇదే రాకపోతే జావా, పైథాన్, .NET, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసలే రాదు. అవి దగ్గరగా సంవత్సరాల కోర్సులు. ఇదన్నా కొంచెం నెలల కోర్సులు, 5 సంవత్సరాల కోర్సు. లేదా మా ఫ్రెండ్ 2 months లో నేర్చుకుని జాబ్ కొట్టాడు, ఇప్పుడు ఈ రోజు ఆయనకి 20 లక్షల ప్యాకేజ్ అంట. అంటే మళ్ళీ బయటికి కూడా వస్తాడు ఇంకో 2 నెలలు ఆగితే. మళ్ళీ 2 నెలలు ఆగితే బయటికి కూడా వస్తాడు, నీకు కనపడతాడు. తర్వాత ఏం జరిగిద్దో నువ్వే చూస్తావు. అట్లా కూడా ఉంటుంది మరి. ఈ కోర్సుని ఈ విధంగా నేర్చుకుంటే బయటికి కాదు కదా, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తికి కూడా సమాధానం. అంటే ఒకసారి నేర్చుకుంటే ఈ కోర్సుని 15 ఏళ్ళ దాకా నేను గదిలిచ్చేవాడు లేడు బాస్ ITలో, అంతే కన్ఫర్మ్. చిన్న మైనర్ ఏదో ఒక టూల్స్ లో కొంత నేర్చుకోవడం, లేదా కొత్తగా ఏదైనా టూల్ వస్తే మనం అప్గ్రేడ్ అవ్వడం, అప్ స్కిల్ అవ్వడం అంతే. కానీ టోటల్ ఎంటైర్ థింగ్ ఇదే ఉంటుంది రియల్ గా చెప్పాలంటే. మనం ఏదైనా సరే. సరే సార్, టెరాఫామ్ ని మించి అయితే వేరే టూల్ రాదు. రావడానికి కూడా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. టెరాఫామ్ మించి టూల్ రావాలంటే లాట్ ఆఫ్ టైం. ఇప్పటికే ఇది అదిరిపోతుంది, మిగతాది ఆడపడతాడు ఇక. అర్థమైందా? సరే సార్, ఓకే. ఇది యాక్చువల్ గా ఏంటంటే AWS సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్. దీన్ని మనం దీన్ని కాపీ పేస్ట్, దీన్ని కాపీ పేస్ట్ చేసి ఏం చేయాలి సార్, దాన్ని కాపీ పేస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ వాల్యూ చేయాలి. ఇక్కడ వాల్యూ. ఓకే, సరే. స్క్రిప్టింగ్ అనేది బాగానే ఉంది సార్, మాకు అర్థమవుతుంది. ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేసుకొని మనం అక్కడికి వెళ్తే అయిపోతాయి. నథింగ్ ఇట్స్. స్క్రిప్ట్ రాయడమే నీ పని. ఓకే. అయితే ఇప్పుడు మనం ఇదే స్క్రిప్ట్ సెక్యూరిటీ గ్రూప్ కి రాసాం, ఆ తర్వాత ఇన్స్టెన్స్ కి రాసాం. ఓకే, బాగానే ఉంది సార్. ఇప్పుడు మాకు ఆ, ఇది దీనికి VPCకి స్క్రిప్ట్ రాయాలి సార్. క్రియేట్ VPC, యూజింగ్ టెరాఫామ్ అనండి. రాయండి. లేదా యూజింగ్ SCL. అదే టెరాఫామ్ స్క్రిప్ట్ అంటే ఏంది? డిక్లరేటివ్ స్క్రిప్ట్. డిక్లరేటివ్ స్క్రిప్ట్. తర్వాత ఏంది? SCL అంటే హ్యాషీ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. హ్యాషీ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ అనొచ్చు, డిక్లరేటివ్ స్క్రిప్ట్ అనొచ్చు, టెరాఫామ్ స్క్రిప్ట్ అనొచ్చు, ఏ భాషలోనే పిలుస్తారు వాళ్ళు అక్కడ లోపల వాళ్ళు. ఓకే. టెరాఫామ్ టెరాఫామ్ ఏంది? ఇన్ఫ్రా 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 ప్రొవిజనింగ్ టూల్ అనొచ్చు. ప్రొవిజనింగ్ టూల్ టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ అనొచ్చు, ప్రొవిజన్ టూల్. ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ టూల్ అనొచ్చు, ఇన్ఫ్రా క్రియేషన్ టూల్ అనొచ్చు. క్రియేషన్ టూల్ అనొచ్చు. ఇంకొంతమంది ఏమంటారు స్టైల్ గా IAC టూల్ అంటారు. IAC టూల్. అరే ఏంటి సార్ ఇది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవిజనింగ్ టూల్ అంటే టెరాఫామే వాడు అడుగుతుంది. అంటే కన్ఫామ్ గా టెరాఫామ్ అనే చెప్పాలా? ఓకే. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ టూల్ అంటే అది కూడా టెరాఫామ్. అంటే టెరాఫామ్ ప్రొవిజనింగ్ క్రియేషన్ రెండు ఒకటే భాష. అంటే వాడు కన్ఫ్యూజ్ చేయడానికి నిన్ను ఆ విధంగా అడుగుతాడు. మరి కొంతమంది IAC టూల్ అంటారు. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అండ్ IAC టూల్? ఐ డోంట్ నో సార్, ఐ నో టెరాఫామ్ బట్ ఐ డోంట్ నో IAC టూల్. అరే బాబు, టెరాఫామ్ అన్నా IAC టూల్ అన్నా ఒకటే అని వాడు మళ్ళీ మీకు సమాధానం చెప్తాడు. టెరాఫామ్, ఓకే, టెరాఫామ్ అన్నా IAC టూల్ అన్నా ఒకటే. మళ్ళీ అదొక గొడవ ఉంటుంది అక్కడ. మళ్ళీ దానికి ఆన్సర్ చెప్పుకోవాలా? సార్ సార్ సార్, నాకు IAC టూల్ రాదు సార్.
యూ డోంట్ హ్యావ్ అన్న ఐఏసి టూల్. పెట్టావు కదా టెరాఫామ్ అని, ఐఏసి టూల్ రాదంటే ఏ, అంటే దాని అర్థం ఏం తెలుసా, వాళ్ళు నిన్ను ఆడుకుంటాడు ఏమి అక్కడి నుంచి. ఓకే వీరికి సబ్జెక్ట్ రాదు, ఏడో నేర్చుకుని తంటాలు పడి వచ్చాడు, మనోడి దగ్గర విషయం లేదు అని సావగొట్టడం మొదలు పెడతాడు. ఇక అక్కడి నుంచి నిన్ను పూర్తి స్థాయిలో గేమ్ ఆడుకొని పక్కన పడాలి. కొంతమంది పాపం ఏంటంటే అరే ఎంతవరకు ఇది సబ్జెక్ట్ లాక్కుందాం, సరేలే ఈ ప్రపంచంలో అంతా నాకు వచ్చా వాడికి కూడా అలాగే ఉంటుంది అని కొంతమంది ఆలోచన. కొంతమంది అట్లా కాదు, కొన్ని లక్షణాలు వేరుగా ఉంటాయి. కొంతమంది లక్షణాలు నీకు ఇది కూడా రాదా, నీకు ఇది కూడా రాదా, ఏమో ఈయన ఈయన ప్రెషర్ గా జాయిన్ అయినప్పుడు ఈయనకి వచ్చా, ఈయనకి ప్రెషర్ గా జాయిన్ అయినప్పుడు ఈయనకు వచ్చా అసలు అది తెలీదు. నువ్వు ఫ్రెషర్ గా వెళ్తుంటే ఏదో 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వాడు ట్రై చేస్తే ఎట్లా సమాధానం చెప్తాను ఫ్రెషర్. ఇస్ ఇట్ పాసిబుల్? నో వే. నేను ఇంటర్వ్యూ ప్యానల్ లో కూర్చున్నా, నా లెవెల్లో నేను ఫ్రెషర్ లెవెల్లో కిందకి వెళ్ళి ఆన్సర్లు అడుగుతా, క్వశ్చన్లు అడుగుతా అంతే. అంతేగాని నా లెవెల్ ఇంత ఉంది కదని ఈ లెవెల్లో ఆన్సర్లు అడిగి ఏ ఏ ఇది కూడా నీకు రాదా, ఇక్కడ నేర్చుకున్నారా, వేస్ట్ రా అదే. ఇంటర్వ్యూ లోపల అలాంటి వాళ్ళు ఉన్నారు, బయట మనకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళు తయారయ్యారు. అలాంటి వాళ్ళ వల్ల సావపడతారు, అసలు మామూలుగా నలగబడుతున్నారు. ఇక వాడు ఆ దెబ్బకు భయపడి నాకు ప్రభు మహాప్రభు సబ్జెక్ట్ ఏమి రాదని ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే లోపల ఏంటి, వాడి లెవెల్లో ఈడడిగాడు క్వశ్చన్. అందుకని నేనేం చెప్తానంటే దయచేసి మిత్రులారా, ఫ్రెండ్స్ ఉంటారు, అందరికి ఫ్రెండ్స్ ఉంటారు. సాఫ్ట్వేర్ కంపెనీలోకి ఏదో జాయిన్ అవుదాం అనగానే 1000 మంది ఫ్రెండ్స్ తయారు. ఈ కోర్సు ఎలా ఉంది, ఈ రోజు క్లాస్ ఏంది, అలా చెప్పాడా, అమ్మో ఇది ఇలా చెప్పాడా, అరే అలా చెప్తే బాగుంది, ఇలా ఏందో ఈయన పొడి చేసినట్టు తిరగదీసి పొడి చేసి నీకు జాబ్ ఇప్పుడే ఇప్పిస్తున్నట్టు బిల్డప్ ఇస్తా ఉంటాడు. ఏమి లేదు అది జరిగేది అంత శూన్యం, పరమ శుద్ధి. వాళ్ళతో ఫోన్లు బ్లాక్ లిస్టులు పెట్టి మానేసేయటం, అసలు ఫోన్లు మాట్లాడటం మానేసేయండి, సావగొడతారు. సాటర్డే సండే కూడా సావగొడతారు. అన్నెసరిగా టైం వేస్ట్ అయితే సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఓకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమయ్యా నువ్వు 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ తోడి నేను ఫ్రెషర్, ఆ రేంజ్ లో క్వశ్చన్ నేను అడిగితే నువ్వు చెప్పగలవా యాజ్ ఎ ఫ్రెషర్ అండ్ డూ ఇట్? నో, నీ దగ్గరే అంత విషయం లేదు. నాకు ఇంకా బెస్ట్ అప్పుడున్న ఫ్రెషర్లకి ఇప్పుడున్న ఫ్రెషర్లకి బెస్ట్, ఎందుకంటే రోజు 100% సబ్జెక్ట్ అందుతుంది వాళ్ళకి. గతంలో ఉన్న ఫ్రెషర్లకి 100% కాదు కదా, 20% సబ్జెక్ట్ అనేది గతంలో ఉన్న ఫ్రెషర్లకి. ఇప్పుడు అట్లా కాదు, అట్లా. సో ఐఏసి టూల్ అంటే అట్లా. ఐఏ సార్ ఐఏ అంటే ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఐఎన్ ఇన్ఫ్రా యాజ్ ఎ కోడ్, యాక్చువల్ ఐఏఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. దీన్నే మనం ఏమంటామంటే ఐఏసి అన్న. ఒక ఏ తీసేసి ఒక ఏం కలిపాడు ఐఏసి టూల్ అన్నాడు. ఐఏసి టూల్, ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. సార్ కోడ్ అని ఎందుకని అనేది లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మనం రాస్తున్నాం కాబట్టి కోడ్ అని చెప్పారు. సో ఇక్కడ చూడండి లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తే దీన్ని కోడ్ లాగా అన్నాడు. కాబట్టి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ అయ్యా అన్నాడు. Because we are writing some lines of instructions inside a script. That's why they are calling as IAC tool. రియల్ గా చెప్పాలంటే ఐఏసి. ఓకే ఓకే సార్, ప్రొవిజనింగ్ అన్నా క్రియేషన్ అన్నా ఐఏసి అన్నా టెరాఫామ్ చెప్తాం సార్. ఓకే చెప్పేసి అంతే, కాన్ఫిడెంట్ గా చెప్పు, కాన్ఫిడెంట్ గా ఉండు, నీకు వచ్చిందే చెప్పు. నీకు రాని అడిగితే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ నాలెడ్జ్ సార్, ఐఎమ్ ఏ ఫ్రెషర్ నౌ. ఎస్, if you provide me an offer letter, I'll update my skills within 1 month. ఎస్ అని చెప్పాలి అంతే. అంటే ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి. ఓకే, సో ఇప్పుడు క్రియేట్ ఏ విపిసి యూజింగ్ టెరాఫామ్ స్క్రిప్ట్ అంటున్నాం. ఓకే ఎట్లా సార్ ఏంది అంటే చూడండి, ఇది కూడా మనం చూసి టోటల్ గా అన్ని 1 by 1 ఎగ్జిక్యూషన్ చేసి పక్కన పడేది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ సెకండ్, కానీ స్క్రిప్ట్ రాయడం ఇక్కడ. సరే సార్, అసలు ఈ విపిసి అనేది మాకు తెలియదు సార్, మీరేమో విపిసి అంటున్నారు సాగుతారు, మాకేం విపిసి అంటే తెలియదు. నేను కొంతమంది ఉన్నాం ఇక్కడ, కరెక్టే, మీకు తెలియకపోయినా విపిసి అనేది ఒక కాన్సెప్ట్ అనుకోండి. ఆ విపిసి అనేది ఎలా తయారు చేస్తారు అనుకోండి, ఊహించుకోండి అంతే. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ప్రైవేట్ నెట్వర్క్ అనుకోండి. నెట్వర్క్ అంటే కూడా మాకు తెలియదు సార్. సరే ఏది తెలియకపోయినా విపిసిని తయారు చేయొచ్చు యూజింగ్ స్క్రిప్ట్ అంటే. సరే ఓకే సార్, ఎలా తయారు చేయాలా ఏంటి? ఏం లేదు, సింపుల్ గా
విపిసిని తయారు చేయడం ఈజీ అబ్బా. ఎంత ఈజీ అంటే, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, రిసోర్స్ ట్యాగ్ ఫస్ట్ రాయాలి. ఓకే, రిసోర్స్ అనే ట్యాగ్ రాయాలి. ఓకే, రిసోర్స్ ట్యాగ్ రాసి, సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ రిసోర్స్ అంటే, నువ్వు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయబోతున్నావో తెలియజేసేది రిసోర్స్ ట్యాగ్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిసోర్స్ ట్యాగ్ అంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిసోర్స్ ట్యాగ్ అంటే ఏం చేయాలి. అప్పుడు మీరేం చేస్తున్నారు, మీరేం చెప్పాలి ఆన్సర్, ఎస్ రిసోర్స్ ట్యాగ్ ఇస్ నథింగ్ బట్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఇన్సైడ్ AWS. దట్ మీన్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఇన్సైడ్ AWS. మనం ఏదైతే తయారు చేయబోతున్నామో AWS లో దాన్ని డిఫైన్ చేసుకోవడానికి రిసోర్స్ అనే ట్యాగ్ ఉపయోగిస్తాం. అంటే మనం AWS లో సర్వర్లు తయారు చేయాలంటే రిసోర్స్ అని రాసి AWS ఇన్స్టాన్స్ ఎక్స్టెన్స్. అరే అంతేనా, అంతే. అదే రిసోర్స్ అని రాసి ఇక్కడ AWS సెక్యూరిటీ, అంతేనా, అంతే. మరి ఇప్పుడు మీకు అర్థమైంది, రిసోర్స్ అని రాసి, ఎస్ మీకు ఇంకా నేను చెప్పాల్సిన అవసరం AWS VPC, అంతే. అరే ఇచ్చేనా, అంతే, సింపుల్. AWS VPC. ఓకే, సరే, కరెక్టే. మరి విపిసికి సంబంధించి మీరు చేయాలనుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే, చూడండి, మనం సైడర్ బ్లాక్ ఇవ్వాలి. సైడర్ బ్లాక్ ఇఎల్ఓసి, సైడర్ బ్లాక్ ఇవ్వాలి. సైడర్ ఏం సారు, సైడర్ అంటున్నారు, బ్లాక్ తెలియదు కదా సారు, కానీ వినండి, నో ప్రాబ్లం. సైడర్ బ్లాక్ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలుసు. ఇది ఇక్కడ ఈ క్లాస్ లో, సరే సైడర్ బ్లాక్, సరే ఇట్లా ఇవ్వాలా. సరే ఇవన్నీ ఎట్లాగా విపిసిని తయారు చేయడం అంటే, చూడండి ఇక్కడ, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. ఎస్ ఎస్, దిస్ ఇస్ వాట్ AWS. AWS లో విపిసిని మాన్యువల్ గా తయారు చేసే ప్రొసీజర్ నేను చూపిస్తాను. అంటే ఎట్లా సార్, అది ఏం లేదు, సెర్చ్ బాక్స్ లో విపిసి అని కొట్టు, విపిసి అంటే మాన్యువల్ ప్రొసీజర్ చూసిన తర్వాత మనం స్క్రిప్టింగ్ లోకి వెళ్దాం. ఇప్పుడు మాన్యువల్ ప్రొసీజర్ చూడకుండా స్క్రిప్టింగ్ లోకి మనం వెళ్ళలేము, కొంచెం ఇబ్బంది అవుతుంది దానికోసం. సో విపిసి, ఎస్ ఎస్ ఎస్, అయిపోయింది చూసారా. ఇది ఇక్కడ ఈ విపిసి అనేది మన దగ్గర ఉంది బాస్, కాబట్టే మనం సర్వర్లు తయారు చేస్తాం. అంటే బై డిఫాల్ట్ విపిసిలో మనం అన్ని సర్వర్లు తయారు చేస్తాం రియల్ గా. డిఫాల్ట్ విపిసిలో తయారు చేస్తాం. మనం ఒక కొత్త విపిసిలో తయారు చేయాలంటే ఇదిగో క్రియేట్ విపిసి అని ప్రెస్ చేయాలి. క్రియేట్ విపిసి, క్రియేట్ విపిసి వచ్చింది సార్. తర్వాత ఏంది, ఇక్కడ ఇదిగో విపిసి ఉంది, నాకు విపిసి ఉంది చాలు. నేమ్ అండ్ ట్యాగ్ అంటే విపిసి పేరు ఏమి ఇస్తావు, పేరు పేరు విపిసి పేరు. విపిసి అనేది ఒక నెట్వర్క్, ఆ నెట్వర్క్ లో మనం సర్వర్లు తయారు చేయబోతున్నాం, అందుకోసం విపిసి తయారు చేస్తాం. విపిసి, సరే. ఇక్కడ ఏంది, నేమ్ అంటే నేమ్ ఏంది, ఎస్. సో అక్కడ ఏమి ఇచ్చాడు వాడు చూసారా, మై విపిసి 01 అని ఇచ్చాడు. ఆ, మనం ఏంది, మనం సంబంధించి ఏబిసి, మనం ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్ విపిసి 1 అని ఇస్తాం. సరే ఏబిసి బ్యాంక్ 01 ఇచ్చుకో, నో ప్రాబ్లం. ఏబిసి బ్యాంక్ 1 అని ఇచ్చుకో, నో ప్రాబ్లం. ఇట్లా ఇచ్చిన ఒకటి ఏబిసి బ్యాంక్ 1, ఎస్ ఎస్. ఇది ఇక్కడ, ఇది మనం ఇందాక డిస్కస్ సైడర్, ఎస్ ఎస్ సైడర్. ఏ బాబు, ఐపీ అడ్రస్లు ఎలా అసైన్ చేయాలో చెప్పమ్మా అని అర్థం. సైడర్ అంటే ఏంటి, ఐపీ అడ్రస్లు. అంటే ఈ నెట్వర్క్ లో తయారు చేసిన సర్వర్లకి ఐపీ అడ్రస్లు జనరేట్ అయ్యేది అక్కడి నుంచే. ఎస్ ఎస్ ఎస్, అట్లా అనమాట. అంటే మీకు తెలియకుండా, ఒక్క నిమిషం, ఇది ఒకటి ఇట్లా ఇలా ఉంది అనుకో, ఇది ఒక ప్లేస్, అదే VPC. ఓకే, సో ఇప్పుడు నువ్వు విపిసి అని రాసి దానికి ఎస్ సైడర్ అంటారు, సైడర్ బ్లాక్, సైడర్ బ్లాక్, ఎస్ ఎస్ సైడర్ బ్లాక్. ఎప్పుడైతే నువ్వు ఈ సైడర్ బ్లాక్ అనేది డిఫరెంట్ గా అంటే డాట్ 0.0.0 సంథింగ్ 0 అని ఇచ్చాం అనుకో, వెంటనే సైడర్ బ్లాక్ అని ఈ విపిసి. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక సర్వర్ తయారు చేసామనుకో, దీంతోనే సర్వర్లు తయారు చేస్తున్నారు మీరు ఆటోమేటిక్ తెలియకుండానే. అంటే ఇప్పుడు వరకు మీరు డిఫాల్ట్ విపిసిలో సర్వర్లు తయారు చేశారు, ఇప్పుడు ఏంటి, ఒక కొత్త విపిసిని మీరే తయారు చేసుకొని ఆ విపిసిలో మనం సర్వర్లు తయారు చేస్తాం.
సార్ ఇది రియల్ టైమా? ఇదే రియల్ టైం. ఇప్పుడు దాకా మనం డిఫాల్ట్ విపిసిలో చేసాం కదా, అదేంది అది రియల్ టైంలో వాడడం. మరి ఇక్కడ విపిసి మనమే తయారు చేసుకొని, అంటే మన నెట్వర్క్ మనమే తయారు చేసుకొని, ఎస్ ఎస్ విపిసి అంటే ప్రైవేట్ నెట్వర్క్ బాస్, అది మనమే తయారు చేసుకొని ఆ ప్రైవేట్ నెట్వర్క్ లో మన సర్వర్లు క్రియేషన్ చేస్తాం. ఓకే, అదే విషయం. ఎస్, ఈ డిప్లాయ్ అవర్ బిజినెస్ ఇన్సైడ్ ది సర్వర్స్ ఓన్లీ. అంటే మనకు సంబంధించినది విపిసి అంటే మనమే రేంజ్ ఇస్తాం. ఐపీ అడ్రస్లు ఎలా రావాలో ప్రతి సర్వర్ కి మనమే ఇక్కడ రేంజ్ ఇస్తాం. దాన్ని మనం సైడర్ బ్లాక్ అంటాం. ఆల్రెడీ నా విపిసి క్లాస్ లో మొత్తం కలిపి ఒక 30 days ఉంది. అది 30 days విపిసి క్లాసులు ఉంటాయి. అంటే మొత్తం మీద చాలా చాలా ఎక్సలెంట్ క్లాస్ వచ్చింది. 30 days క్లాస్, 30 రోజులు, అంటే 1 month టోటల్ గా. అంటే 1 month లో నెట్వర్కింగ్ ప్లస్ విపిసి. సో ఇప్పుడు ఆ క్లాసులు చూస్తే కానీ మీకు అర్థం కాదు. సరే సరే, రాని వాళ్ళకి అది, వచ్చిన వాళ్ళకి ఓకే, నో ప్రాబ్లం. నేను రాని వాళ్ళకి మళ్ళీ నేను విపిసి క్లాసెస్ సపరేట్ గా మనకు జరుగుతాయి. సరే సార్, బాగానే అందమైంది. మాకు ఈ సైట్లో 10.00 వచ్చారు కదా, అదేంటి సార్ మాకు అర్థం కావట్లేదు. అది అర్థం కావాలంటే అసలు విపిసి అంటే సార్ అసలు అది మాకు తెలియదు కదా. ఇదిగో ఇక్కడ ఇక్కడ ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళి ఈసీ2 డాష్ బోర్డ్ లోకి వెళ్ళి ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎస్ లోకి వెళ్ళి విపిసి డాష్ ఈసీ2 డాష్ బోర్డ్ లోకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఇదిగో ఇక్కడ ఇన్స్టాన్స్ లోకి వెళ్ళండి. ఇన్స్టాన్సెస్, ఇన్స్టాన్సెస్, ఇన్స్టాన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ అంటే మనం ఒక ఇన్స్టాన్స్ తయారు చేస్తాం. తయారు చేస్తే కానీ మీకు అర్థం కాదు విపిసి. ఓకే, ఇక్కడ నేమ్ ఇస్తాం. నేమ్ ఏంటి మనకి? ఏబిసి బ్యాంక్ సర్వర్, ఏబిసి బ్యాంక్ సర్వర్, ఏబిసి బ్యాంక్ సర్వర్. ఓకే, బాగుంది, ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఓఎస్ ఇదే ఇచ్చాం. ఇచ్చిన తర్వాత q2.macro. ఓకే, తర్వాత కీ పేరు వచ్చేసి ఇదిగో జూలై లాక్. ఓకే, ఇచ్చేసాను. అయ్యా ఇక్కడ ఇప్పుడు వచ్చింది అసలు సంగతి. చూసారా, ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్. ఏ బాబు, మా ప్రభు, ఇక్కడ మీ సర్వర్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందో తెలుసా? ఎస్, ఇదిగో ఈ విపిసిలో. దిస్ విపిసి ఇస్ నథింగ్ బట్ వాట్? డిఫాల్ట్ విపిసి. ఇదేంటి? ఇది డిఫాల్ట్ విపిసి. అంటే మనం ఇక్కడ క్లిక్ చేసామనుకో, ఎడిట్ కొట్టామనుకో, చూసారా అది కనపడుతుంది డిఫాల్ట్. అదేందా డిఫాల్ట్? బాబు నువ్వు డిఫాల్ట్ లో ఉన్నావమ్మా. అంటే నీ ఇప్పుడు దాకా నీ సర్వర్లన్నీ డిఫాల్ట్ విపిసిలో తయారు చేయాలి. అక్కడ వచ్చింది చూసారా, ఇదిగో సైడర్ 172.37.31.00.16. ఈ విపిసి ఇలా ఉంది. సరే సరే సార్, మాకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్తారా? నాకు చెప్తా. 172.31.00.16 అమ్మా. అది రాసుకోండి. ఇక్కడ సైడర్ బ్లాక్ ఎంత అది చూడు, నీకు రియల్ గా చూపిస్తే 172.31.00.16 అది రాసుకో. ఇక్కడ సైడర్ బ్లాక్ ఎంత? 172. ఓకే, రాశాం. ఆ రాసిన తర్వాత 32, 172, 32, 31.00.16, 31, 31. ఎస్ ఫ్రెండ్స్, నిద్రపోతున్నారా ఏంటి? నో సౌండ్ ఎట్ ఆల్. 16. ఇంట్లో వాళ్ళు మాట్లాడొద్దు ఎవరితో అంటున్నారా ఏంటి? పంపిసి ఎవరు మాట్లాడలేదు. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఎస్, అండర్స్టాండింగ్ ఆర్ నాట్ ఫ్రెండ్స్? ఓకేనా? అర్థమవుతుందా క్లాసెస్? ఎస్ సార్. క్లారిటీ ఉందా? అర్థమవుతుంది సార్. అర్థమవుతుందా? గుడ్ గుడ్. చాలా జాగ్రత్త, చక్కటి క్లాసులు విని ఉపయోగించుకోండి, బాగుంటాయి. ఓకే, సరే. ఇప్పుడు ఒక విపిసి ఐడి, ఒక విపిసి ఐడి ఇలాగా అంటే సైడర్ బ్లాక్ ఇలా ఇవ్వటం వల్ల సర్వర్ కి ఎలాగా మనం ఐపీ అడ్రస్ వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. అందుకోసం ఇది ఇస్తున్నాం 172.31.00.16. ఏది? ఈ విపిసి ఐడి. ఓకే, కాబట్టి ఆ విపిసిలో నేను సర్వర్ను తయారు చేస్తాను.
ఇక సర్వర్ని తయారు చేశాను. కిందకి వచ్చేటకి ఇది 8. సరే, కిందకి వచ్చేసరికి లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, లాంచ్ కొట్టండి, లాంచ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు సర్వర్ని తయారు చేసాం. ఇప్పుడు ఆ సర్వర్కి ఐపీ అడ్రస్ ఎలా వస్తుందో చూద్దాం. అది నేను ఇప్పుడు అంటే ఆ డిఫాల్ట్ విపిసిలో ఒక సర్వర్ని నేను తయారు చేశాను. ఆ డిఫాల్ట్ విపిసిలో తయారు చేసిన ఆ సర్వర్కి ఐపీ అడ్రస్ ఏమొస్తుంది, అది ఇప్పుడు అంటే అక్కడ ఇచ్చిన బ్లాక్ ఏదైతే ఇచ్చామో హైడరు, దాన్ని బట్టి ఐపీ అడ్రస్ వస్తుందా, వేరేది వస్తుందా అని మీకు తెలియజేయడం కోసం ఇది ఈ క్లాస్, ఈ స్టోరీ అంటే ఏం లేదు. ఓకే, ఓకే సార్. ఇప్పుడు దీని ఐపీ అడ్రస్ మాకు చూపించాను సార్. ఎస్, చూసారా ఐపీ అడ్రస్ ఇదిగో 172.31. అరే, నాకు వచ్చేసింది ఇది, అంతే అంతే, అది అర్థమైందా? ఎస్, అది చూసారా, అవర్ సర్వర్ ఐపీ అడ్రస్, ఇది యాక్చువల్ అవర్ సర్వర్ ఐపీ అడ్రస్. చూసారా, అంటే మనం ఇచ్చిందేమో ఇలాగిస్తే సైడర్ అది 172.31.334, అది మనం ఇవ్వాల, అదే ఇచ్చేసింది డైరెక్ట్ గా. మళ్ళీ ఇంకో సర్వర్ తయారు చేసాం అనుకో, అవర్ సర్వర్ టు ఐపీ, అంటే అవర్ సర్వర్ టు ఐపీ అంటే మళ్ళీ ఇంకో సర్వర్ తయారు చేసాం అనుకో, సార్ సేమ్ ఐపీ వస్తుందా? సేమ్ ఐపీ రాదు. మారిద్దా? మారిద్ది, ఖచ్చితంగా మారిద్ది. అంటే ఎంత మారిద్ది? ఇట్లా అనుకో, 172.31.3 ఇక్కడ 35 ఉండొచ్చు. ఓకే, అట్లాగా. ఓకే, ప్రతి సర్వర్ కి అలా మారుతాయి. ఎస్, ఐపీ అడ్రస్ ఇస్ యూనిక్, దిస్ ఇస్ నాట్ డూప్లికేట్ బాస్. ప్రతి సర్వర్ కి డిఫరెంట్ ఐపీ అడ్రస్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ దిస్ సైడర్ బ్లాక్. ఆ సైడర్ బ్లాక్ అంటే దిస్ ఇస్ వాట్ విపిసి డిఫాల్ట్ సైడర్. అంటే మనం డిఫాల్ట్ విపిసి సైడర్ బ్లాక్ లో అది డిఫైన్ చేయబట్టి అక్కడి నుంచి ఈ ఐపీ అడ్రస్లు మనకు వస్తున్నాయి అన్నమాట. మీరు అట్లా నేర్చుకోవాలి. ఓకే, ఆహా. అంటే సార్ ఇక్కడ సైడర్ బ్లాక్లను బట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఎస్, ఇక్కడ అది ఇచ్చాం కాబట్టి ఇది వస్తుంది, అక్కడ అది ఉంది కాబట్టి ఇక్కడ వస్తుంది, లేకపోతే వేరే సిరీస్ వచ్చింది మళ్ళీ. అంటే వేరే సిరీస్ అంటే ఏం సార్? ఇప్పుడు సపోజ్ నేను సైడర్ బ్లాక్ అనేది ఇదిగో చాలా చాలా మంచి కాన్సెప్ట్ ఇది. కొంచెం నెట్వర్క్ రిలేటెడ్ థింగ్స్ చెప్పాలంటే ఇది మనకి ఒక విపిసిని మనం తయారు చేయడానికి ఈ బాధ అంతా అంటే అడిగింది. ఓకే, ఓకే, మాకు అర్థం అవుతుంది సార్. అర్థం అయినట్టు ఉంది, అర్థం కానట్టు ఉంది. బట్ ఎనీవే రికార్డింగ్ చూస్తే సెట్ అయిపోతుంది సార్, అంటే ఆ కన్ఫర్మ్ రికార్డింగ్ చూస్తే సెట్ అయిపోతుంది. నో వరీస్, నో వరీస్. ఫస్ట్ టైం ఎవరికి కూడా ఏం అర్థం కాదు, రెండోసారి మూడోసారి నాలుగోసారి పక్కాగా అర్థం, కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్, డౌటే లేదు. అయితే ఆ పేషెన్స్ నీ దగ్గర ఉంటే చాలు. అది లేకపోవడం వల్లే పాపం ప్రెషర్లు గందరగోళానికి గురైపోయి నాన్ సెన్స్ పనులన్నీ చేసుకుంటే గందరగోళం పడుతుంది. ప్రెషర్లు, ఎక్స్పీరియన్స్ ఉంటుంటే తల చుట్టూ సగం ఊడిపోయింది, వాళ్ళు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేస్తారు, అది వేరే విషయం. కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కూడా డీవియేషన్ చేసి పడేస్తారు పక్కగా. ఈ కోర్సు వేస్ట్ రా, ఆ కోర్సు బాగుంటుంది చేస్తావరా, అక్కడికి వెళ్తే బ్యాక్ డోర్ కూడా ఉందంట. ఇది ఎవడరా ఈ కేకేగాడు ఓవర్ సావపడతాడు, కోర్సు కోర్సు స్కిల్ స్కిల్ అంటాడు. బ్యాక్ డోర్లు వెళ్ళు, బ్యాక్ డోర్లు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? మళ్ళీ అదే స్థాయిలో ఫ్యామిలీకి పనికిరావు, తల్లిదండ్రులకు పనికిరావు, సమాజానికి పనికిరావు, అసలు నువ్వే పనికి రాకుండా పోతావు, ఏదో ఒక పని చేసుకో తప్పదు. ఎందుకు? బ్యాక్ డోర్ లో 3 లక్షలు కానుంచావు కదా, ఇంకెందుకు ఇక 3 లక్షలు వడ్డీ కట్టడానికి మీ అమ్మ మీ నాన్న బంగారం తాకట్టు పొలాలు అవి కుదరబెట్టి చేయాలా? నువ్వేమో బయటకు వస్తే సరుకు లేదు, నీ దగ్గర విషయం లేదు, ఎవరు పిల్లలు కూడా ఇవ్వడు పెళ్లి చేసుకోవడానికి, మళ్ళీ ఏం చేయాలా? ఏం లేదు, తెలిసిన వాళ్ళ దగ్గర కంప్యూటర్ ఆపరేటర్, తెలిసిన వాళ్ళ దగ్గర అదే కాల్ సెంటర్ ఉద్యోగాలు, అంతే. అరే ఏం చదివావరా? చదివాను లేదు సార్, చాలా పెద్ద చదువు చదివాను. ఏం చేసి ఇప్పుడు దాకా? ఏం చేస్తా సార్, ఒకడు ఉన్నాడే వాడు చేశారు సార్ ఇదంతా. అంటే అందుకోసం మిత్రులారా ముందే చెప్తాను, ఇవన్నీ సినిమా స్టోరీలు. జుట్టు కూడా మాకు తెల్ల జుట్టు అయింది. అట్లాంటి పరిస్థితులు రాకుండా సబ్జెక్ట్ అయితే నేర్చుకోండి. ఉం? ఉం. సరే సార్, ఓకే సార్, బానే ఉంది. చెప్తారు కానీ మేము ఉండలేము సార్, ఆగలేకపోతాం. ఏది టెంప్ట్ అయిపోతాం సార్, ఎవరన్నా కనపడి ఏదైనా మాకు చెప్తే
నేను కనపడేది అయినప్పుడు కేకేని గుర్తుపెట్టుకోవాయా, కేకే గురించి చెప్పుకోకడా. కేకే అని ఒకడు ఉన్నాడు, వాడు ఇలా చెప్తా ఉంటాడు, ఇది కరెక్ట్ కాదని, ఇది నిజమే అని చెప్పు అంటే వాడు భయపడతాడు. కొంత నోట్స్ రాసుకో, పక్కాగా జాబ్. అది ప్రచారం ఎక్స్పీరియన్స్. ఓకే 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 సార్. అది సరే, సైడర్ గురించి చూపించడానికి ట్రై చేస్తాను. సైడర్. సరే. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఓకే. Yes, yeah, yeah. మనం ఇది ఎస్ ఎస్. ఓకే. ఓకే, ఏం సార్, ఏం రాశారు, మూడు రాశారు. Yes. ఇది యాక్చువల్గా ఇది ఇక్కడ yes, ఇది యాక్చువల్ స్టోరీ మీరు జరిగేది. అంటే దీన్నే మనం ఏమంటే విపిసి అయినా, డిఫాల్ట్ విపిసి. డిఫాల్ట్ విపిసి సైడర్ బ్లాక్. ఇది యాక్చువల్, అది డిఫాల్ట్ విపిసి సైడర్ బ్లాక్. అంటే ఆ డిఫాల్ట్ విపిసికి సైడర్ బ్లాక్ అనేది ఇలా ఉండటం వల్ల, ఇలాగ ఉండటం వలన ఎస్, మనం సర్వర్లు తయారు చేస్తే ఒక సర్వర్కి ఈ ఐపీ అడ్రస్ వచ్చింది, మరొక సర్వర్ తయారు చేస్తే ఆ సర్వర్కి ఈ ఐపీ అడ్రస్, అగైన్ మళ్ళీ మరొక సర్వర్ తయారు చేస్తే అగైన్ మళ్ళీ ఇంకొక ఐపీ అడ్రస్. అంటే ఎట్లా వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా 170.31.34.3, ఇంకా 35 రావచ్చు, రావచ్చు 37 రావచ్చు, ఏదైనా సరే జనరేట్ అయింది. అది ఆ సిరీస్ ప్రకారం జనరేట్ అవుతుంది అన్నమాట ఐపీ అడ్రస్. ఇక్కడ 172, 31, 3, 36 సంథింగ్ ఫాల్ట్. బట్ ఒక సర్వర్, ఫస్ట్ సర్వర్ ఇది, రెండో సర్వర్ ఇది, మూడో సర్వర్ ఇది. ఎన్ని సర్వర్లు తయారు చేసినా ఆ డిఫాల్ట్ విపిసిలోనే నువ్వు ఇప్పుడు తయారు చేస్తున్నావు. సో ఐ డోంట్ వాంట్ టు యూస్ ద డిఫాల్ట్ విపిసి. సో నౌ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ మై ఓన్ విపిసి. ఆహా, ఓన్ విపిసి తయారు చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎస్, ఓన్ విపిసి తయారు చేయాలంటే విపిసి అనే ప్రదేశానికి వెళ్ళి క్రియేట్ విపిసి నొక్కితే బటన్ వచ్చేసింది. అక్కడ వచ్చినప్పుడు ఈ సైడర్ బ్లాక్లు కూడా అడిగింది నేను. ఓకే, అడిగినప్పుడు వేరేది ఇస్తే మనం ఎలా ఇస్తాం, 10.0.0. అట్లా మనం ఇచ్చా, ఇది నో ప్రాబ్లం. 16 ఇచ్చా అంటే 10.0.0.0/16 అన్న. ఇక్కడ ఏంది 172 ఇచ్చారు కదా, మరి ఇది ఇవ్వదు, ఇచ్చుకో, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. యాజ్ ఎవర్ విష్. వాడు అలాగ ఇచ్చాడు, వాడు డిఫాల్ట్ అలా తీసుకున్నాడు. ఇప్పుడు దాకా మనం డిఫాల్ట్ లోనే ఇవన్నీ సర్వర్లు తయారు చేసాం. బట్ మనం ఓన్ గా విపిసిని తయారు చేసి ఓన్ విపిసికి నుంచి సర్వర్లు తయారు చేయాలి. అంటే మన రేంజ్ ఆఫ్ ఐపీ అడ్రస్ స్ప్రెడ్ వస్తాయి. అంటే ఏదైనా సరే మనం రియల్ టైమ్ లో ఉపయోగించేది డిఫాల్ట్ విపిసిని ఉపయోగించాం. మనమే సొంతగా ఒక విపిసిని తయారు చేసుకొని, అంటే మనమే విపిసి అంటే ఏం లేదు బాస్, నెట్వర్క్. ఒక నెట్వర్క్ ని తయారు చేసుకొని ఆ ఆ నెట్వర్క్ కి సంబంధించిన సైడర్ డిఫైన్ చేసేసి ఆ నెట్వర్క్ లో మనం సర్వర్లు తయారు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఇలాగ సర్వర్లు తయారు చేస్తున్నామో మన సొంత నెట్వర్క్ లో, మనం ఇచ్చిన సైడర్ ఉందే, అంటే ఇది సైడర్, సైడర్ బ్లాక్ ఉందే, దాని ప్రకారంగా మన సర్వర్లకు ఐపీ అడ్రస్ వస్తుంది. ఓహో, అది ఇప్పుడు అర్థమైంది సార్. దాని ప్రకారంగా మన సర్వర్లకు ఐపీ అడ్రస్ జనరేట్. దట్స్ వై వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ విపిసి, అవర్ ఓన్ నెట్వర్క్స్. మన ఓన్ నెట్వర్క్ తయారు చేస్తాం. రియల్ గా చెప్పాలంటే విపిసి అంటే నో, విపిసి అనేది ఒక సర్వీస్ కాస్ట్. విపిసి అనేది ఒక సర్వీస్. ఇది ఎందుకు సార్? వి క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్. అంటే నెట్వర్క్లు తయారు చేయడానికి ఉపయోగించే ఒక సర్వీస్ పేరు విపిసి. విపిసి అనేది ఒక సర్వీస్ పేరు. అయితే అందరు దాన్ని విపిసి విపిసి అంటం వల్ల అలాగా అయిపోయింది. కానీ విపిసి అనేది ఒక సర్వీస్ నేమ్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ సర్వీస్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్. మన సొంత నెట్వర్క్ తయారు చేయాలి. అమ్మో, ఇది చెప్పడం మొదలు పెట్టి చెప్పాను కదా, 30 days. ఒక రోజు కాదు, 2 రోజులు, 30 days అది.
అందుకని తినేస్తుంది టైం అంతా. నెట్వర్కింగ్ అంటే అంతే. సరే సరే సరే, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. సరే, మిగతా క్లాసులు చక్కగా వేరే టైంలో నేను చాలా చక్కగా చెప్తాను వీటిని. ఆ, ఎవరైతే ఇది కవర్ కాలేదో వాళ్ళకి సపరేట్ క్లాసెస్ నేను నడిపిస్తాను, నో ప్రాబ్లం, నాట్ ఇష్యూ. బట్ ఇక్కడ మనం ఇంటెన్షన్ ఏంటంటే, ఎలాగో మనం టెరాఫామ్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ టెరాఫామ్ ఉపయోగించి VPCలు మనమే సొంతగా తయారు చేద్దాం. దానికోసం నేను ఇదంతా మీకు చెప్తాను. అయితే ఆ క్రమంలో మనం ఏదైనా సరే మనం సొంతగా VPCని నెట్వర్క్ తయారు చేసే క్రమంలో, ఆ సొంతగా నెట్వర్క్ తయారు చేసే క్రమంలో డైరెక్ట్ గా మనమే AWS వెళ్ళి, మనమే VPC అనే సర్వీస్ వెళ్ళి, మనమే నెట్వర్క్ తయారు చేయవచ్చు. అది నేను చూపిస్తాను. ఎలాగా అది ఇప్పుడు చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ C2 చూసారా ఏంటిది? C2 C2 ఓకే. మనం సారీ AWS సెర్చ్ లో మీరు ఏం చేస్తారంటే VPC అంటే స్క్రిప్ట్ అనేది చాలా స్మాల్ స్మాల్ స్క్రిప్ట్ ఇది. బట్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది. స్క్రిప్ట్ అనేది స్మాలే, ఏం లేదు, స్క్రిప్ట్ స్మాలే. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ మనం వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. స్క్రిప్ట్ ఇదే, ఈ స్క్రిప్ట్ దగ్గరికి వచ్చాం. అంటే మనం రియల్ టైమ్ లో ఇప్పుడు మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు డైరెక్ట్ గా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయమంటే నో 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 బడీ విల్ ఆస్క్ యూ, జస్ట్ రైట్ డౌన్ ద స్టెప్స్ అంటారు వాడు. అప్పుడు ఆ స్క్రిప్ట్ లో లైన్స్ ఆఫ్ ఈ లైన్స్ నువ్వు రాయగలిగే కెపాసిటీ ఉంటే, ఎక్స్ప్లెయిన్ చేయగల కెపాసిటీ ఉంటే నేను తీసుకుంటాడు. అంతేకాని నేను టైప్ చేస్తాను సార్ నాకు ల్యాప్టాప్ సార్ నేను అంటే నో నో నో, దే విల్ నాట్ అలౌ యూ. జస్ట్ రైట్ డౌన్ ద స్క్రిప్ట్, దట్స్ ఇట్. వాళ్ళు వీళ్ళు షేర్ చేస్తారు, వీళ్ళు షేర్ చేస్తే నువ్వు టైప్ చేయొచ్చు. సరే, ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఆఫ్లైన్ ఉంటాయా ఆన్లైన్ ఉంటాయా? మొత్తం ఆన్లైన్ రాసి పెట్టుకో కావాలంటే. లేదు మా ఫ్రెండ్ చెప్పాడు ఆఫ్లైన్ ఉంటుందని, ఆఫ్లైన్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవతల వ్యక్తి ఆన్లైన్ లో కనపడతాడు మీకు. ఓకే, ఇట్లా కూడా ఉంటుంది. అవును, వాళ్ళ ప్రెమిసెస్కి వెళ్ళిన తర్వాత అవతల వ్యక్తి ఆన్లైన్ లో కనెక్ట్ అవుతాడు అంతే. వాళ్ళ ప్రెమిసెస్కి వెళ్ళిన తర్వాత అది ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరు లేదు, ఉండడు కూడా. ఎందుకంటే దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ వర్క్. దే ఆర్ వెరీ బిజీ విత్ దేర్ వర్క్. అందుకోసం నిన్న ఆన్లైన్ లో అంటారు, ఆఫ్లైన్ అంటారు, కానీ ఆఫీస్కి వెళ్తే ఎవరు కనపడరు. ఒక వ్యక్తి కనపడతాడు, ప్లీజ్ లాగ్ ఇన్ టు దిస్ మిషన్ అండ్ ట్రై టు కోఆర్డినేట్ విత్ దిస్ గై అంటాడు అంతే. ఇక వాడు పిక్చర్ ఆన్లైన్ లో కనపడతాడు, అక్కడ ఆన్లైన్ లో కనపడతాడు, నువ్వు ఇంటర్వ్యూ అంటే. ఓకే, అట్లా ఉంటాయి. కొన్ని అట్లా ఉంటాయి. కొంతమంది ఏంటంటే నో నీడ్ టు కమ్ టు ఆఫీస్, ప్లీజ్ స్టే ఇన్ యువర్ హోమ్, ప్లీజ్ కనెక్ట్ అంటాడు, డైరెక్ట్ గా కనెక్ట్. అంటే ఈ మధ్య కాలంలో మనం వేరే వాళ్ళని పెట్టి మాట్లాడుతున్నాం అనే ఉద్దేశంతో వాళ్ళు ఆఫీస్కి రమ్మంటున్నారు, ఇంటర్వ్యూ పర్పస్ కోసం. అంతేగాని ఆడ ఆఫ్లైన్ ఎదురు ఉండదు, అంతా ఆన్లైన్. ఈ సీక్రెట్ మాకు తెలియదు, చెప్తే కదా ఎవరన్నా తెలియడానికి. సీక్రెట్ అదే, లోపల మొత్తం ఆన్లైన్, ఆఫ్లైన్ కుదరదు. ఆఫ్లైన్ లో ఎవరు నీకు కనపడదు. అలాంటి సిస్టమే లేదు ఇప్పుడు, అంతే. నో బడి, నో బడి. సరే సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సరే, ఇప్పుడు క్రియేట్ వీక్, క్రియేట్ ఆల్రెడీ ఉన్నది కదా వీక్, ఒకటి ఉంది ఆల్రెడీ. ఏది అది? ఇది 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 గుర్తించి అది VPC. VPC దాని సైడ్ రాస్తాం, సైడర్ బ్లాక్ ఇది. బికాస్ ఆఫ్ దిస్ సైడర్ బ్లాక్ అవర్ సర్వర్స్ విల్ బి గెటింగ్ ద IP address. బికాస్ ఆఫ్ దిస్ సైడర్ బ్లాక్ అవర్ సర్వర్స్ విల్ బి గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్, ఈ సర్వర్లన్నిటికి కూడా ఇలాంటి IP address వస్తున్నాయి. బికాస్ ఆఫ్ దిస్ సైడర్ బ్లాక్ 172.31.0.0.1.6 ఉందా? దిస్ ఇస్ మై డిఫాల్ట్ VPC సైడర్ బ్లాక్. డిఫాల్ట్ VPC సైడర్ బ్లాక్ అర్థమైందా? ఏంటది? టెనెన్సీ ఏంటి? డిఫాల్ట్ టెనెన్సీ ఏంటి? డిఫాల్ట్. సో డిఫాల్ట్ దీన్నే మనం ఏమంటాం? ఇన్స్టాన్స్ టెనెన్సీ. ఇన్స్టాన్స్ టెనెన్సీ ఈక్వల్ టు డిఫాల్ట్. ఇన్స్టాన్స్ టెనెన్సీ అనేది డిఫాల్ట్. టెనెన్సీ రాసుకో ఇక్కడ, టెనెన్సీ కాపీ చేసుకో ఇక్కడ, టెనెన్సీ. ఓకే, టెనెన్సీ ఇక్కడ ఇక్కడ ఏంది?
స్క్రిప్ట్ లోనే రాసుకుంటారు సార్. ఇదైతే మరి మాన్యువల్ గా జరిగేదంతా స్క్రిప్ట్ లో ఉంటుంది. ఇన్స్టెన్స్ టెనెన్సీ డిఫాల్ట్. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ ఇక్కడ అంశాలు కనిపిస్తున్నాయో అవన్నీ అక్కడే ఉంటాయి అంతే. సైడ్ ఉందా, ఎస్ సైడ్ ఎస్ ఎస్ కాపీ కాపీ. ఈ కాపీ చేసి ఎక్కడ సైడ్ ఇక్కడ ఇస్తాం, సైడ్ ఇంతేనా. ఇంతే, ఇదే నా స్క్రిప్ట్, ఇదే స్క్రిప్ట్. అరే చాలా బాగుంది సార్. అంతే, చాలా బాగుంది. ఓకే ఇది ఇన్సెన్స్ డిఫాల్ట్ ఇంతేనా. ఇంతే VPC తయారు చేద్దాం. ఇంకేంటండి, VPC పేరు ఇవ్వాలా. ఓకే, సరే. ఇక్కడ స్క్రిప్ట్ లో పేరు ఇచ్చే ముందుగా హౌ టు క్రియేట్ VPC అని చూద్దాం. ఇది యాక్చువల్ గా నా AWS అకౌంట్ లోకి వెళ్ళు. AWS అకౌంట్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇది చెప్పిన తర్వాత నేను క్లోజ్ చేస్తాను. తర్వాత కావాలంటే మనం రేపైన స్క్రిప్ట్ ని ఎగ్జిక్యూషన్ చేస్తాం నిదానంగా, తొందరపడతాం. ఇక్కడికి వెళ్ళి దిస్ ఇస్ వాట్ డాష్ బోర్డ్. ఇక్కడ మనం సెర్చ్ ఉంటుంది కదా, సెర్చ్ బటన్ లో VPC అనే క్లిక్ చేయండి. VPC. ఓకే, ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, ఇది బాగుంది. సరే, అయిన తర్వాత ఇప్పుడు క్రియేట్ VPC అంటే ఏది నొక్కాలి సార్ మనం. అంటే ఎందుకు సార్ మీరు ఇది మాకు చూపిస్తున్నారంటే మాన్యువల్ గా VPCని ఎలా క్రియేషన్ చేస్తున్నారో చూపిస్తాను. ఆ తర్వాత స్క్రిప్ట్ లో ఆ వర్డ్స్ మీకు ఉపయోగపడతాయి. మాన్యువల్ గా అర్థం కాకపోతే స్క్రిప్ట్ లో మీరు ఏం రాయలేదు. క్రియేట్ VPC దీన్ని క్లిక్ చేయండి, జస్ట్ ఇట్లా క్లిక్. ఓకే, క్లిక్ చేసాం సార్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, VPC ఉంది. ఓకే, VPC ఉంది. సో ఇక్కడ చూసారా నేమ్ అంటే, ఓహో, నేమ్ అండ్ ట్యాగ్ ఇక్కడ ఇస్తాం ఏమని, ఎస్ ఎస్. సో ఏబిసి బ్యాంక్, ఏబిసి బ్యాంక్ VPC అంతే. ఏబిసి బ్యాంక్ VPC. ఓకే, అంటే ఇది నా ఓన్ నెట్వర్క్, నా బ్యాంక్ కి సంబంధించింది కాబట్టి నా బ్యాంక్ పేరు ఇచ్చుకొని నా క్లయింట్ పేరు ఇట్లా. అంటే ఇది వేరే రకంగా ఇవ్వాలని వాళ్ళు చెప్పినట్టు ఇవ్వచ్చు. ఎస్, దే ప్రొవైడ్ ఏ గైడ్ లైన్స్. ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ లో గైడ్ లైన్స్ ఉంటాయి. VPCని ఇలా తయారు చేయాలా, VPCకి ఇలాంటి నేమ్ ఇవ్వాలా, VPCకి ఇలాంటి సైడర్ బ్లాక్ ఇవ్వాలా. ఓహో, అంటే AWS క్లౌడ్ ఇంజనీరే పని చేస్తాడా. ఎస్, AWS క్లౌడ్ ఇంజనీరే పని చేస్తాడు. ఓకే, మరి సైడర్ బ్లాక్లు ఎవరు ఇస్తారు లోపల మాకు. లోపల నెట్వర్కింగ్ టీమ్ ఉంటుంది, వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. ఏ బాసు, AWS క్లౌడ్ ఇంజనీర్ ప్లీజ్ యూజ్ దిస్ నెట్వర్క్, యూజ్ దిస్ సైడర్ అంటారు. అంటే ఇలాంటి IP అడ్రస్ ఉపయోగించాలని ఇస్తారు వాళ్ళు. బై డిఫాల్ట్ గా ఇది చూసారా 10.0.0.24 అట్లా. అలాగా. అలాగే మనకి లోపల వాళ్ళు ప్రొవైడ్ చేసిన సైడర్ ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. లోపల వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆ నెట్వర్క్ పేరు మనం ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాం. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చిన, ఇక్కడేమో వాళ్ళు ఇచ్చిన సైడర్ బ్లాక్ మనం ఇంక్లూడ్ చేస్తాం. సపోజ్ నేనేమనుకుంటున్నానంటే సింపుల్ గా 10.0.0.016 అంట. దిస్ ఇస్ మై సైడర్, నేను ఇచ్చాను. అంటే దిస్ ఇస్ అవర్ ఓన్ నెట్వర్క్, నేను సొంతగా ప్రాక్టీస్ కోసం చేస్తాను. ఓకే, సో చేసిన తర్వాత ఇక్కడ కింద చూసారా టెనెన్సీ డిఫాల్ట్. అరే ఇంతేనా, ఇంతే అయిపోయింది. అవు సార్, ఇక్కడ నేమ్ అండ్ ట్యాగ్ ఉంది కదా, ఇది స్క్రిప్ట్ లో ఎలా రాస్తారు, కాపీ చేసుకో. ఇదిగో ఇదే కాపీ చేసుకో, కాపీ. ఓకే, అది ఇక్కడికి తీసుకుంటా. ఓహో, ఇప్పుడు అర్థమైంది సార్. అరే స్క్రిప్ట్ ఇది రెండు ఒకటేనా, రెండు ఒకటే బాస్. ఇదిగో ఇక్కడ VPC నేమ్ అండ్ ట్యాగ్. ఆ నేమ్ అండ్ ట్యాగ్ లో ఏమి ఇస్తాం, ఎస్ ఎస్. మనం సర్వర్ కి ఏం పేరు ఇచ్చాం, ఇది సారీ VPCకి నెట్వర్క్ ఏం పేరు ఇచ్చేది, ABC వాళ్ళని కాపీ చేసుకో, కాపీ ఇక్కడ పేస్ట్ చేయి. అంతే. అంటే నువ్వు బై డిఫాల్ట్ గా ఏదైతే నువ్వు ఇక్కడ మాన్యువల్ గా చేస్తున్నావో చేసే స్టెప్స్ అన్ని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ రూపంలో రాసుకుంటావు. దిస్ ఇస్ కాల్డ్ స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ నే చాలా మంది ఏంటంటే కోడింగ్ కోడింగ్ అంటారు. బాబు, కోడింగ్ వేరు, స్క్రిప్టింగ్ వేరు. దిస్ ఇస్ వాట్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అంటే తరచుగా జరిగే పనులను, అప్పుడప్పుడు జరిగే పనులను
అంటే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ లో చెప్తారు సార్, తరచుగా జరిగే పనులు, అప్పుడప్పుడు జరిగే పనులు, ఇట్లాంటి పనులన్నీ కూడా మనం స్క్రిప్ట్ రూపంలో రాసుకుంటాం ఆయన. ఆ టైం వచ్చినప్పుడు దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఆ పని జరిగింది అంతే. అర్థమైందా? ఆ పని జరిగినప్పుడు ఇది ఎగ్జిక్యూషన్ అయింది అట్లా అంతే. తరచుగా, అప్పుడప్పుడు, ప్రతిరోజు, ప్రతినిత్యం ఇట్లా అంటారే, అప్పుడప్పుడు జరిగే పనులు తెలియజేయడానికి ఈ టెన్స్ వాడతారు అని. అట్లా. ఆ? అలాగే మనం ఇక్కడ ఏదైతే మాన్యువల్ గా మనం తయారు చేస్తున్నామో బీపీసీలో, అలాంటి స్టెప్స్ ఇక్కడ లైన్స్ గా రాస్తే దాన్ని స్క్రిప్ట్ అంటాం. ఎస్, స్క్రిప్ట్ ఈస్ నథింగ్ బట్ వాట్, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ కాల్డ్ స్క్రిప్ట్. అంతే. అది ఏ స్క్రిప్ట్ అయినా సరే దాని భావం అదే. అంటే గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అదే ఇక్కడ మేము రాసాం. ఆ నేమ్ అండ్ ట్యాగ్ రాశారు కదా, ఇక్కడ ఎట్లా ఉంటది? ఇక్కడ ఎలా ఉంటుందంటే, వాడు ఏం చేశాడంటే ట్యాక్స్, 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 ట్యాక్స్ తీసుకొని ఈజ్ ఈక్వల్, తర్వాత ఏంది, నేమ్. అంతే. అంతేనా? అంతే. మరి సార్ కర్లీ బ్రేసెస్ అయ్యింది మీరు మాకు చెప్పడం లేదు సార్, అవి మర్చిపోయారా ఏంది? ఎస్, ఇదిగో ఇక్కడ రిసోర్స్ ఏడబ్ల్యూఎస్ విపిసి ఉందా, అక్కడ కర్లీ బ్రేసెస్ స్టార్ట్ అయ్యింది. ఓకే, సైడ్ రింతేనా సార్? సైడ్ రింతే. సైడ్ రిన్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇన్స్టెన్స్ టెనెన్సీ డిఫాల్ట్ అయినా దీని డిఫాల్ట్. ట్యాక్స్ అంటే ఇంతేనా? ఎస్ ఇంతే. అయితే ట్యాక్స్ అనే దగ్గర నుంచి మళ్ళీ ఒక బ్లాక్ తయారైంది. ఇక మళ్ళీ ఇక్కడ ఎండ్ అయింది. నేమ్ ఇచ్చాను, ఇది ఒక బ్లాక్, ట్యాక్స్ నుంచి ఇది ఒక బ్లాక్ అని యాక్చువల్. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. ఎస్, అది ఇష్యూ. ఈ విపిసి తయారీ రిసోర్స్ ఏడబ్ల్యూఎస్ విపిసి. సో సైడర్ బ్లాక్ ఇది. ఓకే. ఆ తర్వాత దిస్ ఇస్ సైడ్ డిఫాల్ట్ సైడర్ బ్లాక్. సరే, ఇది రాయాలా? ఇది రాయాల్సిన అవసరం జస్ట్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇది రాయాల్సిన అవసరం. ఇంతవరకైనా స్క్రిప్ట్ ఇంతే. స్క్రిప్ట్ అరే ఇంతేనా స్క్రిప్ట్? రీఫిషన్ తయారు చేయాలి, ఇంతే స్క్రిప్ట్. అంతకుమించి స్క్రిప్ట్ ఏం లేదు. నేను కావాలని ఇచ్చాను. అంటే నువ్వు ఈ సైడర్ బ్లాక్స్ ఇస్తే ఇట్లా తయారవు అని ఇచ్చాను. సో నేను ఇచ్చిన సైడర్ బ్లాక్ ఏంది, అది ఇచ్చుకో. ఇది పక్కన పెట్టేసి కన్ఫ్యూజ్ అవుతాం. సో సైడర్ బ్లాక్ నేను ఇచ్చింది ఏంది, ఇక్కడికి వెళ్ళు. నేను మాన్యువల్ గా తయారు చేస్తున్నాను కదా, ఆ స్టెప్స్ అన్ని మీకు చూపిస్తాను. ఎస్. సో నేను జస్ట్ ఐ హావ్ గివెన్ దిస్ సైడర్ బ్లాక్, కాపీ పేస్ట్. ఓకే. ఓకే సార్. అంతే, సైడ్ ఆఫ్ అంతే. అంతేనా? అంతే, సింపుల్. వెరీ వెరీ సింపుల్. అయిపోయిందా ఇది? అయిపోయింది. అంటే ఈ 4 మాటలు ఇది ఇక్కడే ఉన్నాయి అన్ని. ఇక్కడ ఉన్న ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ నే మనం ఇక్కడికి ట్రాన్స్లేషన్, ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రాసాం. నే స్క్రిప్ట్ అంటాం. డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ స్క్రిప్టింగ్? ఎస్ ఎస్, ఐ హ్యావ్ అ గుడ్ నాలెడ్జ్. ఇది నేర్చుకోగలిగితే చాలు. చిన్న చిన్నగా నేర్చుకుని పైకి వెళ్ళచ్చు. నేమ్ ఏబిసి. సరే సార్, ఓకే, బాగానే ఉంది, మీరు బాగానే చెప్పారు. ఇక్కడ ఇప్పుడు మనం విపిసి ఇది నెట్వర్క్ తయారు చేయొచ్చు, ఇక్కడ తయారు చేయొచ్చు, ఇచ్చాం కదా. సో తయారు చేసిన క్రియేట్ విపిసి. క్రియేట్. అరే, యూ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ విపిసి ఏబిసి బ్యాంక్. అరే బాగుంది సార్. అంటే ఏబిసి బ్యాంక్ సపరేట్ ఇప్పుడు నెట్వర్క్ ఉంది. ఆ నెట్వర్క్ పేరే ఏబిసి బ్యాంక్. విపిసి అని ఎందుకు పెడతారు? నెట్వర్క్ అని పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేను విపిసి అని అన్నా బై డిఫాల్ట్, అలవాట్లో పొరపాటు. రియల్ గా ఏబిసి బ్యాంక్ నెట్వర్క్ అని పెట్టవచ్చు, నో ప్రాబ్లం. ఏబిసి బ్యాంక్ నెట్వర్క్ 1 అనొచ్చు. విపిసి అంటే ఏంటి? విపిసి అనేది ఒక సర్వీస్. విత్ ద హెల్ప్ ఆఫ్ విపిసి వీ కెన్ క్రియేట్ ఎ నెట్వర్క్ బాస్. ఓహో, విపిసి అనేది ఏడబ్ల్యూఎస్ లో ఒక సర్వీస్ యాక్చువల్ గా. ఈసీ2 అలాగా ఒక సర్వీస్. ఏడబ్ల్యూఎస్ లో ఈసీ2 ఎలాగో ఒక సర్వీస్, ఏడబ్ల్యూఎస్ లో విపిసి అనేది కూడా ఒక సర్వీస్. ఈసీ2 దేనికి ఉపయోగపడింది? సర్వర్లు తయారు చేయడం. విపిసి దేనికి? నెట్వర్క్ తయారు. ఎవరి కోసం? మన క్లయింట్ కోసం. మన క్లయింట్ బిజినెస్ ని సర్వర్లు ఉపయోగించాలి కదా, డిఫరెంట్ డిఫరెంట్ క్లయింట్స్ ఆఫ్ సర్వర్లు. ఆ సర్వర్లన్నీ ఆ నెట్వర్క్ లో తయారవుతాయి. ఓహో, ఇప్పుడు ఏబిసి బ్యాంక్ నెట్వర్క్ అన్నారు, 1 అన్నారు కదా, దాంట్లో తయారవుతాయి. అవును, అవును, దాంట్లో తయారవుతాయి. ఇది ప్లస్. ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది సార్. కొంచెం కొంచెం అర్థమైంది. అంటే మనసు పెట్టాలా. నీ పక్కన ఎవరు ఉండకూడదు. నాన్ సెన్స్ పనులన్నీ చేసుకుంటూ రేడియో మిర్చి లాగుంటే ఈ క్లాస్ అసలు అర్థం కాదు.
తమిళ సినిమా చూసినట్టు మనసు పెట్టాలా, క్రమశిక్షణ ఉండాలా, గురువు పట్ల భక్తి దైవం అన్నీ ఉండాలి. క్రమశిక్షణ ఉన్న వ్యక్తికే ఏదైనా సాధ్యం, అదర్వైజ్ ఏది సాధ్యం కాదు. సినిమా చూసేటప్పుడు కూడా నువ్వు ఎంత బాగుంటావో, క్రికెట్ చూసేటప్పుడు నువ్వు ఎంత బాగుంటావో ఇక్కడ కూడా అంత బాగుంటావు. అట్లా అప్పుడు మాత్రమే అది సాధ్యం. ఓకే ఓకే సార్, సరే. ఇప్పుడు మీరు ఏమంటారు, ఇది ఏబిసి బ్యాంక్ నెట్వర్క్? అవును, ఏబిసి బ్యాంక్ నెట్వర్క్ 1 అని ఇచ్చాను. అయితే దీన్ని నేను సింపుల్ గా ఏం చేశానంటే ఏబిసి బ్యాంక్ VPC1 అన్న స్టైల్ గా, నాకు అర్థం కూడా. VPC అని ఇవ్వకుండా నెట్వర్క్ ఇవ్వకూడదు, ఇచ్చుకో, నో ప్రాబ్లం. VPC అంటే VPC అనేది ఒక సర్వీస్. ఆ VPC అనే సర్వీస్ ఉపయోగించి మనం ఒక నెట్వర్క్ తయారు చేయాలి. ఆ నెట్వర్క్ రేంజ్ ఇది, ఈ నెట్వర్క్ రేంజ్ ఇది. ఓకే, ఇప్పుడు ఈ నెట్వర్క్ లో మనకి ఏబిసి బ్యాంక్ కి సంబంధించిన క్లయింట్ సర్వర్లన్నీ తయారు చేస్తాం. ఓకే, అట్లాగా. ఎస్ ఎస్. అప్పుడు అంటే ఇక మనకి ఏడబ్ల్యూఎస్ వాడు కూడా సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఏడబ్ల్యూఎస్ ఉపయోగిస్తున్నాం, బట్ వీ క్రియేట్ అవర్ ఓన్ నెట్వర్క్, అండ్ ఇన్సైడ్ దిస్ నెట్వర్క్ వీ క్రియేట్ ఎ సర్వర్ ఫర్ అవర్ బ్యాంక్ క్లయింట్. దిస్ ఇస్ వాట్ సెక్యూర్డ్ వే. ఇది ఏడబ్ల్యూఎస్ వాడు కూడా సంబంధం ఉంది. డైరెక్ట్ గా మన నెట్వర్కే, మన సర్వర్లే డైరెక్ట్ గా ఇదిగో ఇది ఒక్కో సర్వర్ కి 1 2 3 4 అన్ని సర్వర్లకి IP రేంజెస్ దీని ప్రకారం వస్తాయి. ఇప్పుడు దీన్ని నేను ఉపయోగిస్తే అర్థమైందా? సో ఎస్, సరే చూడండి, అది ఇది. మరి నేను VPC డాష్ బోర్డ్కి వెళ్ళండి. సో VPC డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత మనం VPCలో చెక్ చేసుకుంటాం. మనం VPC తయారైంది, ఇదిగో నా VPC వచ్చింది, ఏబిసి బ్యాంక్ VPC1. ఓకే, దాని రేంజ్ ఎంత అంటే IP రేంజ్, సైడ్ రేంజ్ ఎంత, ఇదిగో 10.0.0.16 నా రేంజ్. ఆహా, ఏబిసి బ్యాంక్ ఇది ఒక నెట్వర్క్ బాస్. అండ్ సార్ నెట్వర్క్ అని రాయండి సార్, మాకు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది. సరే, ఏబిసి బ్యాంక్ నెట్వర్క్. సరే, ఏబిసి బ్యాంక్ నెట్వర్క్ 1 అని రాస్తాను అంతే. సేవ్, అంతే. VPC అని రాస్తే మాకు కన్ఫ్యూజ్ గా ఉంది, నెట్వర్క్ అని రాయండి సార్. ఆ నెట్వర్క్ కింద ఇప్పుడు మనం సర్వర్లు తయారు చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు సార్? చూడండి, ఇప్పుడు ఈ నెట్వర్క్ కింద మనం ఎలా సర్వర్లు తయారు చేయొచ్చు, ఆ సర్వర్కి ఎలా IP అడ్రస్ వస్తుందో ఇప్పుడు చూడండి. గో టు EC2, గో టు EC2. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్ అనమాట. అంతే ఎక్సలెంట్ సెషన్, అంతే అల్టిమేట్. అట్లా తెలియని వాళ్ళకి ఇది పాపం వాళ్ళకి అర్థం కాదులే, తెలిసిన వాళ్ళకి మాత్రం అల్టిమేట్ సర్వీస్. సరే సార్, ఇప్పుడు ఏబిసి బ్యాంక్ సర్వర్ క్లోజ్ చేయండి సార్. ఇందాక ఏబిసి బ్యాంక్ అనేది మనకి IP అడ్రస్ ఏముంది సార్, ఇదిగో ఇది క్లిక్ చేస్తే ఏబిసి బ్యాంక్ ఇదిగో ఇది వచ్చింది 172 సంథింగ్. ఇప్పుడు ఇది కాకుండా మనం ఒక కొత్త సర్వర్ను తయారు చేసి లాంచ్ ఇన్స్టాన్స్. ఓకే, సో ఇప్పుడు ఏబిసి బ్యాంక్ సర్వర్ 2, ఏబిసి బ్యాంక్ సర్వర్ 2. అంటే మీకు అర్థం కావడం కోసం, బట్ రియల్ టైంలో ఈ పేర్లు వేరే ఉంటాయి. యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్, యాజ్ పర్ ద ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ స్టాండర్డ్స్ బట్టి ఈ పేరు మీరు ఇవ్వాలి. అక్కడ వాడు ఏ పేరు ఇవ్వాలో నీకు చూసిస్తాడు. డాక్యుమెంటేషన్, ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఉంటుంది అదంతా కూడా. ఓకే, ఏబిసి బ్యాంక్ సర్వర్ 2 అనుకోండి. సర్వర్ 2 నేను మీకు అర్థం కావడం కోసం ఈ నేమింగ్ కన్వెన్షన్ నేను ఇస్తాను, బట్ రియల్ టైంలో వేరే నేమింగ్ కన్వెన్షన్. ఓకే, అది డాక్యుమెంటేషన్ ఇస్తారు. గుడ్. సో నేమ్ ఇది ఇచ్చా. సరే, నేమ్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా ఇదిగో ఇన్స్టాన్స్ టైప్ అదే ఇచ్చా. ఓకే, కీ పేరు ఏమని ఇస్తా, జూలై లాక్ అని ఇచ్చా. ఓకే, తర్వాత ఇచ్చిన తర్వాత ఇదిగో సెక్యూరిటీ నెట్వర్క్ సెట్టింగ్స్. ఎస్ బాబు, నువ్వు ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఉపయోగిస్తున్నావో తీసుకోమా అంటున్నాడు. అప్పుడు మనం ఏం చేయాలా, జస్ట్ ఎడిట్ బటన్ ప్రెస్ చేయి. అంటే ఏంది, ఇక్కడ VPC ఇది ఇచ్చాడు, బట్ ఐ డోంట్ వాంట్ యూస్ దిస్ నెట్వర్క్, ఐ వాంట్ టు యూస్ మై ఓన్ నెట్వర్క్. మై ఓన్ నెట్వర్క్ పేరు ఏంది, ఇక్కడికి వెళ్ళు, నీకు తెలిసింది ఆల్రెడీ. ఎస్, ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళు, ఇదిగో నెట్వర్క్ సెట్టింగ్స్, ఎడిట్. సో ఎడిట్ లోకి ఇట్లా క్లిక్ చేయి. ఓకే, ఏ సార్ మనది కనపడలేదు, ఏంటి సార్ డిఫాల్ట్ ది కనపడుతుంది. ఏ, ఇక్కడ క్లిక్ చేయి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఇదిగో ఏబిసి బ్యాంక్ నెట్వర్క్ చూసా, ఏబిసి బ్యాంక్ నెట్వర్క్ కనపడుతుంది, నెట్వర్క్ 1. దీన్ని క్లిక్ చేయి.
ఆహా, ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ నెట్వర్క్ 1 లో మీ సర్వర్ తయారవబోతుంది. ఇది రియల్ టైమ్ లో ఎట్లా చేస్తాం మనం అంటున్నా వర్క్. అంతే. సో ఒక ఒక నెట్వర్క్ ని తయారు చేశాను. ఆ నెట్వర్క్ ని ఇక్కడ ఇచ్చాను. ఆ నెట్వర్క్ లో సర్వర్లు తయారు చేస్తాను కంప్లీట్ గా. సరే, సర్వర్ తయారు చేయండి సార్, చూద్దాం. దీనికి ఏ ఐపీ అడ్రస్ వస్తుంది లాంచ్ ఇన్స్టెన్స్. ఓహో, సబ్నెట్స్ తెచ్చుకోవాలి. అయ్యో, ఇదన్నీ మీరు మళ్ళీ ఇది ఒక సబ్జెక్ట్ చెప్పాలి. సబ్నెట్స్ మన దగ్గర లేవు కదా. అయ్యో, వాటిని మళ్ళీ తయారు చేసుకోవాలా. సరే, క్రియేట్ మనం సబ్నెట్లు తయారు చేయకుండా వచ్చాము. అంటే కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోవాలి నో సబ్నెట్స్. సబ్నెట్స్ మనం తయారు చేసుకొని అవి కూడా ఇస్తే వర్కౌట్ అయ్యి, లేకపోతే వర్కౌట్ అవ్వదు. ఇంతే. అంటే ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇక సబ్నెట్స్ అవన్నీ మళ్ళీ గొడవకి వెళ్ళాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. ఇట్లా అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలా, మనం ఓన్ నెట్వర్క్ లో మనం ఇస్తున్నాం అనుకోండి. మన ఓన్ నెట్వర్క్ లో మనం ఇస్తాం. ఈ నెట్వర్క్ తీసేసి ఇంకొక నెట్వర్క్ ఇస్తే అంటే ఆల్రెడీ వాటికి సబ్నెట్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ కొట్టగానే సబ్నెట్స్ వస్తాయి. మనం సబ్నెట్ తయారు చేయాల. అర్థమైందా? అది మళ్ళీ ఒక గొడవ. సబ్నెట్లు తయారు చేసేప్పుడు మళ్ళీ ఒక పెద్ద స్టోరీ, మళ్ళీ ఒక గంట పట్టింది. అయ్యో, ఇదంతా risk. అర్థమైందా? సో బై డిఫాల్ట్ నెట్వర్క్ ని క్లిక్ చేస్తే సబ్నెట్లు వచ్చినాయి. ఓకే, నో ప్రాబ్లం. అట్లా. సో ఇప్పుడు మనదైన స్టైల్లో మనం ఒక సబ్జెక్ట్ ని క్రియేషన్ చేసుకొని మళ్ళీ దీనికి అటాచ్ చేసి అప్పుడు లాంచ్ కొడితే అప్పుడు వర్కౌట్ అయితే అప్పుడు ఎస్, ఇదిగో ఈ సర్వర్లన్నీ ఇక్కడ తయారవుతాయి. దిస్ ఈజ్ అవర్ ఓన్ ప్రైవేట్ నెట్వర్క్, అవర్ ఓన్ నెట్వర్క్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ విపిసి ఐ కెన్ క్రియేట్ ఏ వర్క్. అక్కడైతే మాన్యువల్ గా చూసాం. ఎస్, దానినే ఒక విపిసి తయారు చేయడానికి ఇదంతా మనం చేసాం. నెట్వర్క్ లో అవన్నీ గొడవ. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇదిగో ఇది స్క్రిప్ట్, దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తాం. అంతే. ఓహో, దీన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే అయిపోతుంది. మరి ప్రైవేట్ సబ్నెట్స్ తయారు చేయాలంటే ఎట్లా సార్? మళ్ళీ దానికి ఒక స్క్రిప్ట్ ఉందా? దానికి ఒక స్క్రిప్ట్ ఉంది మళ్ళీ. ఓహో, మళ్ళీ దాన్ని ఆ స్క్రిప్ట్ చెప్తే అంటే సబ్నెట్స్ మళ్ళీ ఎలా తయారు చేయాలి, ఆ అది అసలు దాని గొడవ ఏంది, దాంట్లో ఏమి ఇవ్వాలి, అది కూడా చాలా ఈజీ. నేను చాలా డెడ్ ఈజీ చెప్తా. సో దిస్ ఈజ్ వాట్ జస్ట్ నెట్వర్క్ క్రియేషన్ యూజింగ్ టెరాఫార్మ్. అర్థమైందా? ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఇన్సైడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లో ఒక విపిసి నెట్వర్క్ తయారు చేసుకున్నాడు. మరి ఇప్పుడు హౌ టు క్రియేట్ సార్ ఉద్దేశం సార్ సాగుతుంది. అర్థం కాని సబ్జెక్టు మీరేమో ఆల్రెడీ 10 అవుతుంది. అయ్యో, ఇంకా లంచ్ చేయట్లేదు, డిన్నర్ చేయలేదు మీరేమో. సరే, ఓకే. హౌ టు క్రియేట్ సబ్నెట్. సరే, అది నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ చేస్తాను, చెప్తానులే. దాన్ని చెప్పేసి కంప్లీట్ ఇదంతా ముగిచ్చేసి మనం ఒకటేసారి స్క్రిప్ట్ మొత్తాన్ని రన్ చేసి పడేయచ్చు. టోటల్ ఎవ్రీథింగ్. ఎస్ ఎస్, టోటల్ ఎవ్రీథింగ్ మనం రన్ చేయొచ్చు. ఇదంతా ఇదంతా అంటే ఇక ఒకటి ఏంటంటే హౌ టు క్రియేట్ సబ్నెట్స్. దాంట్లో మనకి ఎలా తయారు చేయాలి ఏందని వస్తుంది. దాంట్లో మనకి సబ్నెట్స్ లో కూడా రెండు రకాలు ఉంటాయి. పబ్లిక్ సబ్నెట్స్ ఉంటాయి, ప్రైవేట్ సబ్. మళ్ళీ అదొక పబ్లిక్ సబ్నెట్స్ కి కోడ్ ఎలా రాయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, ప్రైవేట్ సబ్నెట్ స్క్రిప్ట్ ఎలా రాయాలి నేను చూపిస్తాను. అందరితోటి జీపీసీ అంటే స్క్రిప్ట్ రాసి ఇదంతా మనం చేస్తున్నాం అట్లా టెరాఫామ్ ద్వారా. టెరాఫామ్ యూసేజ్ అయితే మరి S3 బకెట్స్ అవన్నీ అన్నారు, అవి కూడా చేస్తే అది కూడా సింపుల్. పెద్ద విషయం కాదు. చాలా విషయం అంటే మీరు బేసిక్ నుంచి వస్తున్నారు కాబట్టి ఏ స్క్రిప్ట్ అయినా అర్థం చేసుకోగలరు. అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి వస్తున్నారు కాబట్టి. అప్పుడే జస్ట్ ఏదో అట్లా అట్లా వస్తున్న వాళ్ళకి అర్థం కావు, ఇబ్బంది పడతారు. అందుకోసం ప్రీవియస్ రికార్డింగ్స్ వినాలి వాళ్ళు, లేకపోతే అర్థం కాదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎస్ ఫ్రెండ్స్.
ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుంది కదా క్లాసెస్? ఓకేనా? ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? ఆర్ యూ అండర్స్టాండింగ్ అన్నా? ఓకేనా సార్? నిద్ర వస్తుంది, వదిలేయండి సార్ అంటారా? వదిలేస్తా. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? ఎస్ సార్, అర్థమవుతుంది. ఎస్, అర్థమవుతుందా? ఓకే. పర్లేదా? ఎస్ సార్, అర్థమవుతుంది. ఓకే ఓకే. కొంచెం ఏం లేదు, కొంచెం పాత రికార్డింగ్స్ మీరు చూడండి. జనరల్ గా అదే 1 2 3 4 క్లాసెస్ ఉన్నాయి కదా, ఆ క్లాసెస్ చూస్తే చక్కగా స్క్రిప్టింగ్ గురించి అర్థమైంది. ఏం లేదు, టెరాఫామ్ లో స్క్రిప్టింగ్ రాయటమే కరెక్ట్. అంటే ఆ స్క్రిప్టింగ్ కరెక్ట్ గా రాయగలిగితే చాలు, నీకు జాబ్ వస్తాయి కన్ఫామ్ గా. అంటే ఎక్కడ ఎలాంటి స్క్రిప్ట్ రాయాలనేది మాన్యువల్ గా తెలిస్తేనే మనం స్క్రిప్ట్ రాయగలం. సరే, మనం రేపు చూద్దాం, ఇప్పటికే టైం చాలా అయిపోయింది. సరే, ఎస్ ఫ్రెండ్స్, లెట్ us స్టాప్ హియర్ ఫర్ టుడే అండ్ వి డిస్కస్ టుమారో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ గుడ్ పేషెన్స్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ గుడ్ గుడ్. గుడ్ నైట్ ఫ్రెండ్స్, గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఎస్, గుడ్ నైట్ సార్. యా, గుడ్.